2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి జాగ్రత్తగా. నీ తండ్రియు అతని పక్షముననున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లల్ని పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనస్సుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహయందో మరి ఏ స్థలమందో దాగియుండును. చిన్న మాట, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రమయ్యా. గడిచినటువంటి 2 కూటములు ఆశీర్వాదకరంగా జరిగించావు. మొదటి కూటములో నీ దాసుని వాడుకొని దైవజనుడు అపోస్తలుడైన బర్నబా జీవితంలో ఎన్నో విలువైన పాఠాలు మాకు నేర్పించి మా కళ్ళు తెరిపించావు. మా ఆత్మకు ఎంతో బలం కలిగింది, మాకు కర్తవ్యం బోధపడింది, మేము ఎలా మసలుకోవాలో తెలివి వచ్చింది. నాయన, నీకు స్తోత్రాలు. రాత్రి వేళ నీవెందుకు పుట్టావో, నీ జన్మ యొక్క సార్థకత ఏమిటో, దాన్ని ఎలా సాఫల్యం చేసుకోవాలో, సమయం యొక్క విలువ ఎలా గుర్తుపట్టాలో మొదలైన సంగతులు నేర్పించావు. అనేక మంది ఆత్మల్ని రక్షణలోకి నడిపించావు. అనేక మందిని నీ కొరకు బ్రతకడానికి సిద్ధపరుచుకున్నావు, తీర్మానం చేయించావు. మరొక కూటమిలో నీ పాదాల దగ్గరికి వచ్చి నీ పాదాలు పట్టుకుంటున్నాం. నీ దాసుడు ఏదో జ్ఞానవంతుడు చెబుతాడని నీ బిడ్డలు రాలేదు, కానీ నీ దాసుని నీవు వాడుకుంటున్నావని, అతని నోట నుండి నీ వాక్కు దొరుకుతుందని మిగుల ఆశతో వచ్చారు. మేము అందరము బలహీనులమే, అయోగ్యులమే, అపాత్రులమే. నీ రక్తమును బట్టి, నీ కృపను బట్టి ధైర్యం చేసి ఈ బలిపీఠం ఎక్కటం కానీ, మాట్లాడటానికి తెగించటం కానీ నేను చేశాను. తండ్రి, నా యందు కనికరపడు. నీ బిడ్డలకి, నీ దాసులకి నువ్వేం చెప్పాలనుకున్నావో నువ్వు అనుకున్నదే చెప్పు. నా మాటలు ఏవీ రానియొద్దు. నా చిత్తమో నా తలంపులు ఏవి ఇక్కడ పని చేయొద్దు. నీ చిత్తము, నీ తలంపులే, కేవలం నీ కార్యమే జరగాలి. యథార్థ హృదయంతో ఈ ప్రార్థన చేస్తున్నాను నాయన. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతానీయ దురాత్మ అంధకార శక్తుల ప్రభావం నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నాం. నీ కాపుదల మా చుట్టూ ఉంచు. ఎక్కడెక్కడ ప్రాంగణాల్లో బిడ్డలు ఉన్నారు అక్కడెల్లా నీ కాపుదల ఉంచు. దీనులైన నీ బిడ్డలు పరిచర్యను ప్రేమించి సమర్పించిన హృదయపూర్వక అర్పణ నీ సేవార్థమై వాడుకొని 1000 ప్రతిఫలం తిరిగి వారికి దయచేయి. కావలసిన సమృద్ధి అందులోనే మాకు విస్తారంగా వచ్చినట్లు సహాయం వచ్చాయి. పట్టబడింది కొంచెమైనా అవసరాలకు సరిపడా నువ్వు దాన్ని ఆశీర్వదిస్తావని నాకు తెలుసు. ఎంత అవసరమో అంత ఇస్తావు. నీకు కృతజ్ఞతలు. కనికరించమని, అందరినీ నీ వశంలోకి తీసుకోమని, నీ స్వరమే మాకు వినిపించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, కీలకమైన సమయంలోకి వచ్చాం కాబట్టి కొద్ది సమయం నీ శబ్దాన్ని పాటించి దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఒక మంచి అనుభవాన్ని ఈరోజు మనం నేర్చుకొని మనం ఆ అనుభవంలోకి వెళదాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఏం జరిగిందో కాస్త బైబిల్తో పరిచయం ఉన్న వారికి అర్థమవుతుంది. రాజైన దావీదు ఒక విషయంలో తేడాబడ్డ కారణం చేత తన సొంత కుమారుడు తిరుగుబాటును ఎదుర్కొని సింహాసనం వదిలిపెట్టి అడవులకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది దావీదుకి. దావీదు చాలా కృప పొందుకున్నాడు దేవుని దగ్గర. దావీదు గురించి చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. అతను ఇప్పుడు చదువుకున్న యుద్ధమందు ప్రవీణుడు అని. ఆయన దీర్ఘదర్శి.
ప్రవక్త. దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని దేవుని చేతనే చెప్పబడ్డటువంటి వ్యక్తి. మంచి సంగీత వాయిద్యకారుడు, మంచి రచయిత, మంచి గాయకుడు. దావీదు రచయిత, దావీదు గాయకుడు, దావీదు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు. ఇంకా దావీదు రాజు, ప్రవక్త, దీర్ఘదర్శి. ఇలాగా దావీదుని గురించి మనం ఎన్నో చెప్పుకోవచ్చు. చాలా గొప్ప పేరున్నటువంటి వ్యక్తి ఒకానొక ఘట్టంలో శోధింపబడి బుద్ధిహీనమైన క్రియ చేసినందున కొద్ది కాలం శ్రమను ఎదుర్కొన్నాడు. ఆ శ్రమలో సొంత కొడుకే తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రిని సింహాసన భ్రష్టుని చేసి తరిమేస్తాడు. అప్పుడు దావీదు అడవులకు వెళ్ళిపోవటం జరుగుతుంది, తనతో కూడా కొంతమందిని తీసుకొని. తరిమిన కొడుకు ఎవరో మీకు తెలుసు, అబ్షాలోము. ఈ అబ్షాలోము తనకు సలహాదారులుగా కొంతమందిని కలిగి ఉంటాడు. వాళ్ళలో ఒకడు అహీతోపెలు. వీడు దుర్బుద్ధి గల మనుషుడు, వీడు తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటాడు. ఒకడేమో తన తండ్రి టైంలో ఉన్నటువంటి హూషై. ఈ ఇద్దరు మంచి సలహాదారులు. ఈ సలహాదారులో ఒకడేమో దుర్బుద్ధి కలిగిన వాడు, ఒకడేమో సద్బుద్ధి కలిగిన వాడు. బాగా వినండి, దేవుని వాక్యం బాగా వినగలిగిన వాళ్ళే ఎదుటోళ్ళకి చెప్పగలుగుతారు. వినేటప్పుడు మనం కొంచెం మత్తుగా ఉన్నామంటే ఎవరన్నా అడిగినప్పుడు చెప్పేదానికి మన దగ్గర సరుకు ఉండదు. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్పండి. అందరూ ఒకళ్ళు ఒకసారి చూడండి, కొంచెం పలకరించండి. చేతులు కలపకపోయినా పలకరించండి. బాగున్నారా, బతికే ఉన్నారా, జాగ్రత్త, సజీవులేనా అని అడగండి. దేవునికి స్తోత్రం. సరే, పాయింట్కి వస్తాను. ఈ అహీతోపెల్ అనేవాడు అంటాడు అబ్షాలోముతో, శత్రుశేషం ఉండకూడదు, రుణశేషం ఉండకూడదు. ఇప్పుడు రాజ్యం నీదైంది, సింహాసనం మీదకి నువ్వు ఎక్కావు. మీ నాన్న వయసులో పెద్దవాడు, సరికైపోయినాడు, ఎందుకు అడ్డు తొలగిస్తే పోయిద్ది కదా. పారిపోయి నాకు తెలిసి పొయ్యి ఉంటే పెద్ద దూరం ఏం పొయ్యి ఉండడు. నువ్వు కానీ అవకాశం ఇస్తే నేను పురమాయిస్తాను. కొంతమంది వెళ్ళి వాళ్ళని తరిమి మీ నాన్నని ఆయనతో కూడా ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేసేస్తారు. మనకి ఇక శత్రుశేషం లేకుండా అయిపోద్ది. మళ్ళీ మీ నాయన్ని బతకనిచ్చావంటే నిన్ను చంపి మళ్ళా సింహాసనం ఎక్కుతాడు. ఎందుకు ఆ పని, నా మాట విను అని ఈ అహీతోపెల్ అనేవాడు ఆలోచన చెబుతాడు. పనికి మాలిన ఆలోచన. దైవజనుణ్ణి, ప్రవక్తని, దేవుని సంబంధిని చంపేయమని, సొంత కొడుకు తండ్రిని చంపమని సలహా ఇస్తాడు. ఇంటికెళ్ళి నాకు ధ్యానించండి. ఆ సలహా ఇస్తే ఇదేదో బాగానే ఉన్నట్టుగా ఉందే, నీ అభిప్రాయం ఏమిటి అని హూషైని అడుగుతాడు. అహీతోపెల్ చెప్పినట్లు శత్రుశేషం లేకుండా పెద్ద ఆయన్ని వైనం చేస్తే అయిపోయింది కదా, ఏమంటావు హూషై అంటే, అహీతోపెలు మంచి ఆలోచన పరుడే, బాగా ఆలోచన చెప్పగలిగే సామర్థ్యం కలిగిన వాడే, కానీ ఈ మారు అహీతోపెలు చెప్పిన ఆలోచన సరైనది కాదు అంటాడు హూషై, మంచి బుద్ధి కలిగిన వాడు. ఎందుకని అంటే అహీతోపెలు రాజైన దావీదుని చాలా తక్కువ అంచనా వేశాడు. అర్థమైందా? లోకంలో ఓ సామెత ఉంది, లేడీ కాళ్ళు లేక చిక్కలేదు, కాలం వచ్చి చిక్కిందని. మీ నాయన చేతగానుడై అసమర్థుడై పోలేదురా అబ్బాయి, మీ నాన్న యుద్ధమందు బహు ప్రవీణుడు. నువ్వు ఈ బచ్చాగాళ్ళని తీసుకెళ్ళి ఆయనతో ఫైట్ చేసి గెలవాలనేనా? అయినా అసలు మీ నాన్న గురించి నువ్వేమనుకుంటున్నావు? తన తండ్రి గురించి కొడుకుకు తెలియని సంగతి దావీదు ఆంతరంగికుడు చెప్తున్నాడు. అందరిలాంటోడు కాదురా మీ నాన్న,
అందరిలాంటోడు కాదు, పరాక్రమశాలి. ఆయనతో కూడా ఉన్నవాళ్ళు కూడా మామూలు కాదు, చీల్చి చెండాడే ఎలుగుబంట్లు వంటి వారు. వాళ్ళ దగ్గరికి ఇతని ఆలోచన చొప్పున నువ్వు పంపిస్తే మీ నాన్న క్యాచ్ అవుతాడు అనుకుంటున్నావా? మీ నాయన జనాలతో కలిసి వాళ్ళతో ఉండే రకం కాదు. నీ తండ్రి అయిన దావీదు జనులతో కూడా బస చేయడో. అతను ఏదో ఒక గుహ యందో మరి ఏదైనా ఒక అతను ఒంటరిగా ఉంటాడో. ఒంటరిగా ఉంటాడో. నువ్వు వెళ్ళిపోయి ఏదో డింగమని పట్టేసుకుందాం అనుకుంటున్నావా? సామాన్యుడు కాదు బాబు అని చెప్తాడు. చెప్పినప్పుడు ఆ అభిప్రాయాన్ని అభిషాల్లో మార్చుకుంటాడు. తర్వాత మీకు తెలుసు ఏం జరిగిందో. అదంతా చెప్పడానికి నేను ఈ వచనం ఎత్తుకోలేదు. దైవజనుడు, ప్రవక్త అయినటువంటి, దీర్ఘదర్శి అయినటువంటి, కీర్తనాకారుడైనటువంటి ఒక గొప్ప రాజుగా తన తరము వారందరికీ దేవుని సంకల్పము చొప్పున సేవ జరిగించినటువంటి దావీదు అంత శ్రేష్టమైన అంతస్తుకి ఎలా ఎక్కగలిగాడు, అంత గొప్ప స్థానాన్ని దేవుని ఎదుట ఎలా పొందగలిగాడు అన్నది ఒక ప్రశ్న. దానికి ఎన్నైనా భక్తులు వాళ్ళ అనుభవాల్లోంచి, వాళ్ళ ధ్యానంలో నుంచి చెప్తుండొచ్చు. నేను ఒకే ఒక అంశం మీదికి మీ దృష్టి తీసుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ప్రభువుకు స్తోత్రం చెప్తారా ఒకసారి? ఒకే ఒక పాయింట్. అదేమిటి అంటే, హూషై ఒకవేళ అబ్షాలోం భక్తిపరుడైతే ఇంకొక భాష వాడేవాడు. అబ్షాలోము భక్తిపరుడు కాదు, ఒక సామాన్యమైన మనుషుల ఆలోచన కలిగిన వాడు గనుక అతనికి తగ్గట్టుగా హూషై చెప్పాడు. కానీ హూషై అభిప్రాయము పూర్తిగా దావీదు విషయంలో ఆధ్యాత్మికంగా వేరుగా ఉంది. అదేంటంటే, మీ నాయన యుద్ధమందు ప్రవీణుడు అన్నాడు కదా. యుద్ధము రెండు రకాలు. ఒకటేమో బాహ్య యుద్ధం, బయటికి కనపడి రాజులు కొట్లాడుకొని పోరాడుకొని రాజ్యాల కోసం చేసుకునే యుద్ధం, అదేమో యుద్ధం. ఇంకొక యుద్ధం ఉంది, అది ఆధ్యాత్మిక సంగ్రామం. మీ నాయన యుద్ధమందు ప్రవీణుడు అంటే, నాకు తెలిసి మరి మీ అనుభవాల్లో మీరు ఎక్కడన్నా చదివితే నాకు చెప్పండి. దావీదు యుద్ధ నైపుణ్యం కలిగి బహుగా ఫలానా ఆయన దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకున్నాడన్న ఒక్క రెఫరెన్స్ ఉందా? ఒక్క రెఫరెన్స్ ఉందా? దావీదు ఫలానా ఆయన దగ్గర లేకపోతే ఫలానా దగ్గర యుద్ధ నైపుణ్యం కలిగి ఉన్నాడు అని. రాత్రి చెప్పాను, మోషే ఐగుప్తియుల సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగిన వాడు. అంటే ఐగుప్తులో రాజు కుమారుడిగా పెరిగాడు గనుక అన్ని విద్యలు అక్కడ నేర్చుకున్నాడు అనడానికి సరిపోతుంది. దావీదు యుద్ధమందు ప్రావీణ్యత కలిగిన వాడంటే ఆ మాట ఒకవేళ దావీదుకు ఆపాదించాలంటే సెట్ కాదు, వాళ్ళ అన్నలకు సెట్ అయింది. ఎవరన్నలకి? దావీదు అన్నయ్యలకి సెట్ అయింది. ఎందుకు? సౌలు రాజు కాలంలో యుద్ధ రంగంలోకి వెళ్ళింది, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళింది దావీదు కాదు, దావీదు అన్నలు. మరి దావీదు అన్నలు యుద్ధ భూమికి వెళితే దావీదు ఎక్కడికి వెళ్ళాడు? దావీదు ఎక్కడికి వెళ్ళాడు? గొర్రెలు గాయటానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, పెద్దగా చెప్పాలి. మధ్య మధ్యలో ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటూ ఉండండి. ఎవరన్నా అట్లా అన్నట్టుంటే ప్రేమగా ఒకటి కొట్టండి. గట్టి కొట్టారు, మిమ్మల్ని కొడతారు, మళ్ళీ తట్టండి. విషయం మాత్రం మిస్ కావద్దు. దావీదు గొర్రెలు కాసిన అనుభవం కలిగి ఉన్నాడు. నాకు తెలిసి హూషై మీ నాయన గొర్రెలు కాయటంలో మహాపనితనం కలిగినోడు. గొర్రెలు ఏ మేత తింటాయో ఏ మేత తినవో, గొర్రెలకి ఏ నీళ్లు పెడితే మంచిగా ఆరోగ్యంగా ఉంటుందో, గొర్రెలకి ఏ జబ్బులు వస్తాయో, గొర్రెల్ని ఎలా కాపాడుకోవాలో మొదలైన సంగతులు మీ నాయనకి బాగా తెలుసని హూషై అంటే బాగుండేది.
ఎందుకంటే నాకు తెలిసి దావీదు ఎక్కడ కూడా ఒక గురువు దగ్గరికి వెళ్ళి కత్తి యుద్ధం, కర్ర సాధన, బాణాలు వేయటం, ఈటలు పడవటం ఇవన్నీ నేర్చుకున్నట్టు నాకైతే కనబడలే. కానీ ఒక మాట అయితే క్లియర్గా రాసుంది, అతడు యుద్ధమందు ప్రవీణుడు అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే యుద్ధమందు ప్రవీణుడైన వాడు ఏం చేస్తాడు, ఆ అనుభవం ఏంటనేది విడగొట్టి చెప్పాడు ఇక్కడ. యుద్ధమందు ప్రవీణుడు అని చెప్పి రెండో మాట ఏమన్నాడంటే, యుద్ధమందు ప్రావీణ్యత సాధించిన వాడు, సాధించాలనుకునేవాడు చేసే పని, చేయాల్సిన పని హూషై ద్వారా దేవుడు మనకి చెప్పాడు. అతడు జనులతో కూడా బస చెయ్యడు. అతడు ఒంటరితనాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అతడు ఏకాంతముగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాడు. ఎందుకంటే అతనికి కావలసినటువంటి యుద్ధ తంత్రాలైనా, పథక రచన అయినా, ఏది చేసుకోవాలన్నా అతను మరొక వ్యక్తితో సంప్రదింపులు జరపాలి. భౌతిక యుద్ధంలో మనం గెలవాలి అంటే ఏకాంతముగా దేవుని పాదాలు పట్టుకొని ఆయనతో ఆధ్యాత్మిక సంగ్రామంలో యాకోబులాగా పెనుగులాడి పోరాడి జయం పొందాలి దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసి యుద్ధమందు ప్రవీణుడు ఏం చేస్తాడు, చుట్టూ సైన్యాన్ని భద్రంగా పెట్టుకుంటాడు. ఎందుకు ఈ మాట నేను తీసుకున్నానంటే, ఆయన చెప్పిన రెండు మాటలు ఒకదానికొకటి పొంతం లేదు. మీ నాన్న యుద్ధమందు ప్రవీణుడు, చాలా వ్యూహం కలిగిన వాడు అంటే అంత ప్రవీణుడైన వాడు ముందు తన సెక్యూరిటీ జాగ్రత్తగా చూసుకుంటాడు. మిగిలిన వాళ్ళ ముందు కాస్త కూస్త జనాన్ని పెట్టినా తన చుట్టూ మాత్రం బోల్డ్ అంతమంది సైన్యాన్ని మోహరింపజేసుకుంటాడు. తెలివైన రాజు పని అది. ఎందుకంటే యుద్ధంలో రాజు పోతే అంతా అయిపోయినట్టే. కాబట్టి మిగిలిన వాళ్ళు సామాన్లు ఎంతమంది పోయినా పర్లేదు కానీ, రే నాకు సెక్యూరిటీ ఎక్కువ ఉండాలా, నాకు భద్రత ఎక్కువ ఉండాలి. మీకు కావాలంటే రాజకీయ నాయకులు చూడండి. రాజకీయ నాయకులు సింగిల్గా వెళ్తారా, రాజులైన వాళ్ళు, లేకపోతే మంది మార్బలం, ముందు ఒక 10 కార్లు, వెనక ఒక 10 కార్లు. ప్రతి స్టేజ్ దగ్గర ఆ ముఖ్య నాయకుడు కారు మారుతూ ఉంటాడు. ఎందుకు? భద్రత కోసం. ఎందుకంటే మొత్తానికి ఆయుపట్టు అతనే కనుక, అతనొక్కడు పోయాడంటే టోటల్ కొలాప్స్ అయిపోతుంది కనుక తన భద్రత జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇది రీజన్ మనకు తెలిసి. యుద్ధంలో ప్రవీణుడైన వాడు, నైపుణ్యం కలిగినవాడు ముందు తను జాగ్రత్త చేసుకుంటాడు. కానీ ఇక్కడేమో ప్రవీణుడు అంటాడు, జనాలతో ఉండడు, సింగిల్గా ఉంటాడు అంటాడు. అబ్షాలోముకి కొంచెం విషయం ఉంటే, అట్లయితే మనకి ఇంకా కావాల్సిందే ఉంది. జనాలతో ఉంటేనన్నా ఆయన కొట్టడం ఇబ్బంది అయింది, కానీ సింగిల్గా ఉన్నాడు, ఎక్కడున్నాడో మనం గుర్తించగలిగితే ఒక పిచ్చుకను చంపి పడేయొచ్చు కదా మా నాయన్ని అనలా. ఎందుకంటే ఎలగల బల్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గుంపులో ఉన్నవాడిని చంపటం ఈజీయా, లేకపోతే సింగిల్గా దొరికినవాడిని చంపటం ఈజీయా? మరేంటి? సరే, ఆ పాయింట్ పక్కన పెడదాం. ఏమన్నాడు? యుద్ధమందేమో ప్రవీణుడు అన్నాడు, జనాలతోనే ఉండడు అన్నాడు. మరి జనాలతో ఉండకుండా ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు? ఏదో ఒక గుహ యందు దాగి ఉండును. గుహలో ఏం చేస్తాడయా? గుహలో ఎవరుంటారు? కాపలా. గుహలో ఎవరుండరో, ఎవడి కాపలా కూడా అక్కర్లేదు ఆయనకి. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీ నాన్నకు ఒక అలవాటు ఉంది అబ్షాలోము. ఏంటో తెలుసా? మందని పచ్చిక బయళ్ళలో వదిలి ఏ కొండనో గుహనో చూసుకొని అందులో దేవునితో గడుపుట వాడుక. అందులో అతడు దేవునితో సంబంధం కలిగి దేవుని ముందు కూర్చొని దేవుని గురించి మాట్లాడుకొని, దేవుని గురించి పాడుకొని, దేవుని ప్రస్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, పరవశిస్తూ ఆయన్ని ప్రసన్నం చేసుకోవటానికి ఎప్పుడు తన మనసు దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉంటుంది. నాకు తెలుసు, మీ నాయన తంతు నాకు తెలుసు. ఏ కొంచెం ఛాన్స్ దొరికినా దేవునితో గడపటానికి ఇష్టపడేవాడు. అలాంటి అనుభవంలో, అరణ్యంలో అలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు కనుకనే మొత్తం ఇజ్రాయేలు మొత్తంలో, యూదా దేశం అంతటిలో ప్రవక్త అయిన సమూయేలుకి
ఇశ్రాయేలు మీద రాజుగా ఉండుటకు సరైన వాడు ఎవరున్నాడు అని సమూయేలు దేవుని ముందు ప్రశ్న ఉంచినప్పుడు, నా ప్రజలకు ఇశ్రాయేలును ఏలటానికి యోగ్యుడైన వాడు ఊరిలో లేడు, అరణ్యములో కొండ గుహలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా సాహచర్యంలో ఉన్నాడు, ప్రతినిత్యము మానక నన్ను మహిమపరుస్తాడు, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు ఆ ఒక్కడే. యెషయి కుమారులలో ఒకడన్నాడు. ఒకేసారి సమూయేలుకి పేరు చెప్పేయచ్చు. యెషయి కొడుకుల్లో ఆఖరోడు పేరు దావీదు, పోయి తైలం పోసాయి అనొచ్చు. అనలా. నీవు బెత్లెహేం వెళ్ళి యెషయి అను వాని ఇంటికి వెళ్ళి అక్కడ విచారించు, అతని కుమారులలో ఒకడిని నేను కోరుకున్నాను అని సమూయేలుని పంపించాడు. ఎందుకంటే సమూయేలుకు ఒక పాఠం నేర్పాలనుకున్నాడు. సమూయేలు సౌలును రాజుగా అభిషేకించినప్పుడు ఒక మాట అంటాడు. సౌలును చూసి మిగిలిన వాళ్ళందరి ఎత్తు, సౌలు ఎత్తు చూసి, ఆహా, యెహోవా కోరుకున్నవాడు ఎంత ఎత్తున్నాడో చూశారా అంటాడు ఆయన. అంటే దేవుని ఎంపిక మనుష్య హృదయములను బట్టా, లేకపోతే వాళ్ళ పర్సనాలిటీని బట్టా? అంటే మనుష్య హృదయమును బట్టి ఆయన ఎంపిక ఉంటుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము మరి 29-30 వచనాల నుంచి మనం చదివితే, ఆయన ఎవరిని ముందుగా ఎరిగనో వారిని, ఒకసారి చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము ఎన్నో వచనం, 29 నుంచి, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. చదవండి బాబా. దేవుడెవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటుకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారి నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. అది ఒక భక్తుడు పాడాడు, నాకు కొంచెమే వచ్చు, అది పాడతా. ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి, ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. ఎప్పుడు ఎరుగున్నావు? ఎప్పుడు ఎరుగున్నావు? భూమి పునాదులు వేయకముందే, భూమి పునాదులు వేయకముందే, నక్షత్రములు చేయకముందే, భూమి పునాదులు వేయకముందే, నక్షత్రములు చేయకముందే, పితయ బ్రాహ్మణు పిలువకముందే ఎరిగియుంటివి యెహోవా యేసుక్రీస్తు నందు నన్ను ఎరిగియుంటివి. దేవునికి మహిమ. నిన్ను నన్ను ఎప్పుడు ఎరుగున్నాడో తెలుసా? భూమికి పునాదులు వేయకముందే నువ్వు నేను మనం తెలుసు ఆయనకి. కొంతమంది అనుకుంటారు వేస్ట్గా పుట్టినట్టున్నాను నేనని. పొరపాటును కూడా అనుకోవద్దు. ఎవరిని వేస్ట్గా పుట్టించాలి ఆయన. అందరినీ ముందటనే ఎరిగి కావాలనుకున్నాడు కనుకనే మనందరూ ఉనికిలోకి వచ్చాం. ఇంతమందిలో నన్ను పట్టించుకుంటాడా అనుకోవద్దు. ఎంతమంది ఉన్నా, ఇంతమంది ఉన్నా నువ్వు పర్సనల్గా ఆయనకు సీరియస్సే. నీ విషయం సీరియస్సే, ఆయనకి పట్టింపు లేకుండా ఉండడు. కాబట్టి దేవుడు మనల్ని ఎరుగును. ఇక్కడ ఏం ఎరుగును? దేహం ఎరుగునా, హృదయం ఎరుగునా? నోరు తెరిచి చెప్పండి అమ్మా. హృదయం ఎరుగును. ఇక మిగిలిన హృదయం ఎరిగితే అన్నీ ఎరిగినట్టే. కానీ శామ్యూయల్ తేడాపడ్డాడు. సౌలును దేవుడు ఎంపిక చేసినప్పుడు
మిగిలిన వాళ్ళతో పోల్చి సౌలును చూసుకొని కొంపదీసి వీళ్ళందరికంటే పొడుగున్నాడని ఎంచుకున్నాడా ఏమో, అయి ఉండొచ్చు. ఆహా, యెహోవా ఏర్పరచుకున్నవాడు అందరికంటే ఎత్తున్నాడు అని అతని ఎత్తును లక్ష్య పెట్టాడు. ఈ ఎత్తుల్ని, ఈ పర్సనాలిటీల్ని, అవతారాల్ని లక్ష్య పెట్టడం అనేది పాపం సమూయేలుకు ఒక బలహీనత అయిపోయింది. మీకు తెలుసా, యెషయి ఇంటికి పోతాడు కదా, యెషయి ఇంటికి పోతే ఆ కొడుకుల్ని రమ్మంటాడు. ఫస్ట్ పెద్దోడు వస్తాడు. పెద్దోడు వస్తే భలే పొడుగను, మంచి ఒడ్డు పొడుగు సూపర్ ఉంటాడు. చూసి ఎత్తే, పొట్టోడేం కాదు ఎత్తే అని ఆ మొదట వచ్చిన వాడి యొక్క పర్సనాలిటీని చూసి సౌలును గుర్తు చేసుకుంటాడు. అప్పుడు కూడా దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సౌలును అందరికంటే ఎత్తరనిగా చూసి ఎంచుకున్నాడు. అంటే భౌతికమైన ఎత్తును ఆశించాడు కానీ ఆంతరంగపు ఎత్తును పట్టించుకోలేకపోయాడు. ప్రవక్త మిస్ అయ్యాడు ఆ పాయింట్ని. అందుకని పేరు చెప్పకుండా ఆ ఇంటికి పంపించి అక్కడ పాఠం నేర్పుతున్నాడు దేవుడు. ఎవరికి? తన ప్రవక్తకు పాఠం చెప్తున్నాడు అక్కడ. ఏమన్నా తెలుసా, పిచ్చోడా, సౌలు ఎత్తు చూసి మోసపోయావు. ఇప్పుడు వచ్చేమో యెషయి పెద్ద కొడుకు వచ్చి నిలబడితే ఇతను కూడా పొడుగున్నాడులే, రాజు టీవీకి దర్పానికి తగ్గట్టున్నాడు అంటే అక్కడ దేవుడు మాట్లాడతాడు సమూయేలుతో, అతని ఎత్తునో, అతని రూపమునో, అతని ఎత్తునో లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఎవడికి కావాలి వాడి పొడుగు, ఎవడికి కావాలి వాడి ఎత్తు, ఎవడికి కావాలి వాడి లావు, ఎవడికి కావాలి వాడి పర్సనాలిటీ, నాకెందుకు? నీలో అదొక చిత్తభ్రమ వచ్చింది, అదొక బలహీనత అయిపోయింది. నేనే దాన్ని సరి చేస్తున్నాను. సమూయేలు, ఇతను కాదు, పంపించేసే అన్నాడు. చివరికి అందరినీ పంపిస్తాడు. ఇంకెవరు లేరా? ఇంకొకడు ఉన్నాడు కానీ ఆడు చిన్నోడండి. ఆ చిన్నోడు, ఆడికి యుద్ధ నైపుణ్యం తెలీదు, కత్తి ఎట్ట పట్టాలో తెలీదు, ఈట ఎట్ట విసరాలో తెలీదు, యుద్ధం బాణం ఎట్ట వేయాలో తెలీదు. వీళ్ళంటే మంచి ట్రైనింగ్ పొందిన వాళ్ళు అండి. వీళ్ళకి సౌలు కొలువులో, సౌలు రాజ్యంలో కొలువు చేస్తున్నారండి. ఆయన ప్రభుత్వంలో ఉద్యోగస్తులు వీళ్ళు, మంచిగా యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు. ఆడు చిన్నోడండి, ఆడు పాపం గొర్రెలను గాయటానికి పెట్టాను, ఆడికి ఏం తెలియదండి అన్నాడు. సరే, అతను కూడా పిలిపించమన్నాడు. ఎక్కడుంటాడు ఊహించండి. జనులతో కూడా బస చేయడు కదా. మందల్ని తోలుకొని అరణ్యానికి వెళ్ళి మందను ఒక పక్క గమనించుకుంటూ వాటికి మేత పెట్టుకుంటూ మరో పక్క దావీదు జరిగించిన కార్యం ఏమిటి అంటే ఒంటరిగా దేవునితో కలుసుకోవటం. ఎక్కడ ఎవరు దేవునితో కలుసుకుంటున్నారో అక్కడికి వెళ్ళిద్ది యెహోవా వాక్కు. ఇక్కడ నీకు లావు, ఎత్తు, పొడుగు, బిల్డప్, హడావుళ్ళు కాదు, తీసి దెబ్బలో కొట్టాల. దేవునికి నచ్చవై. అబ్బో ఆయన, అమ్మో ఆయన, అమ్మో ఆయన, ఇవన్నీ నడవవు దేవుని దగ్గర. దేవుని వాక్కు ఒకని దగ్గరకు రావాలంటే, వాక్ ప్రత్యక్షత పొందాలంటే, దేవుని ఎంపిక ఒకని మీదకి రావాలంటే, దేవుడు ఎవరినైనా వాడుకొని తన పిల్లల మీద నియమించాలంటే, తన పనికి సిద్ధపరచాలంటే దేవుడు ఫస్ట్ లక్ష్య పెట్టేది ఏంటో తెలుసా? ఇతనికి నన్ను కలుసుకునే అనుభవం ఉందా లేదా అనేది. అది దావీదుకు పుష్కలంగా ఉంది. అడవికి పోతాడు, ఆ మందల్ని చక్కగా తోల్తాడు, అటన్నిటికీ కొసరి పెట్టుకుంటాడు మేత. అవి తృప్తిగా తిని కాస్త నీళ్లు తాగి అట్లా పండుకున్న తర్వాత మళ్ళీ వాటి కడుపు కొట్టడు, వాటిని నిర్లక్ష్యం చేయడు. వాటి కడుపులు జాగ్రత్తగా నింపుతూ వాటి బాధ్యత చూస్తూ అవి సేద తీరినప్పుడు అప్పుడు వెళ్ళిపోతాడు. ఏదో కొండో గొట్టో గుహో చూసుకొని తన వెంట తీసుకెళ్లే వాయిద్యం ఏదన్నా ఉంటే ఆ వాయిద్యం వాయించుకుంటూ, పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే. పచ్చిక గల చోట్ల
పరుండ చేసితివే, జీవ జలములు త్రాగనిచ్చితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీతియు శాంతియు నాకీచితివే, నా ప్రాణమునకు సేద తీర్చితివే, నీ శాంతియు నాకీచితివే, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆనందమే. పాడదాం. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఇలా పాడుకుంటూ ఆయన్ని మయంపరుచుకుంటూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయనలో ఆనందించటం ఇతనికి వాడుక. దావీదు ప్రావీణ్యత దేనిలో అంటే దేవుని సాహచర్యంలో, దేవుని కలుసుకోవటంలో, ఏకాంతంగా ఆయనతో ఎక్కువ సమయం గడపటంలో దావీదు ప్రవీణుడు అని నేను చెప్తాను. దేవుడు అందించిన ప్రత్యక్షతను బట్టి, కొండలోనో గుహలోనో మరేదన్నా స్థలంలోనో. సింగిల్గా ఎందుకయ్యా? భయం లేదా? ఎవడన్నా చంపుతాడేమో అని. నాకేం భయం? సైన్యములకు అధిపత్యకు యెహోవా నా చుట్టూ కాపుదల ఉంచుతాడు. 34:7 కీర్తన, 34వ కీర్తన 7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని, నేను ఆయన శక్తి మీద ఆధారపడుతున్న నాకెవడి కాపుదల అక్కర్లేదు, దేవుడే నాకు ప్రాకారం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే, ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము, ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. దేవునికి మహిమ. అసలు ఈ అలవాటు ఎట్లా వచ్చింది దావీదుకి? చిన్ననాటి నుంచి ఏమీ తెలియని ప్రాయం నుంచి ఇంతగా దేవుణ్ణి ప్రేమించి దేవుడి పిచ్చోడైపోయాడు, యెహోవా పిచ్చోడైపోయాడు, దేవుడే ప్రపంచం అయిపోయాడు. అసలు అంత డెప్త్లోకి ఎలా వెళ్ళిపోయాడు అంటే దానికి కారణం వాళ్ళ అమ్మ వందనాలు. దానికి కారణం తల్లి. నేను నీ సేవకుని కుమారుడనల్లా, నీ సేవకురాలి కుమారుడనయ్యా అన్నాడు. తన్ను గూర్చి తాను దేవునికి పరిచయం చేసుకుంటే ఏమన్నాడో తెలుసా? నీ దాసురాలి కొడుకునయ్యా, నీ సేవకురాలి కుమారుడిని. అంటే నాకు తెలిసి దావీదు తల్లి పేరు చెప్పబడలేదు, ప్రత్యేకంగా ఆమె గురించి హడావుడిగా ఏం రాయబడలేదు. ఆమెను దేవుడు మరుగునుంచాడు. ఆమె బిడ్డ ద్వారా ఆమెను గురించి మనకు తెలిసేటట్టు చేశాడు. తెలుసా మీకు? నీ సేవకురాలి కుమారుడను అంటే దావీదుకి తన తల్లిలో
ఒట్టి అమ్మ మాత్రమే కాదు, దైవజనురాలు కనపడింది. జాగ్రత్త, నొప్పులు మళ్ళీ చేతులు నొప్పులు వస్తాయి. మీరు ఏంది అంతసేటు కొడుతున్నారు? మెల్లిమెల్లిగా కొట్టాలా, పొదుపుగా వాడుకోవాలి శక్తిని. వాళ్ళ అమ్మలో సేవకురాలు కనపడింది. మరి నీలో మీ పిల్లలకి ఎవరు కనపడుతున్నారో చూసుకో. కొంపతీసి సైతాన్ని కనపడలేదు కదా. మా అమ్మను మారమనన్నా నేను మారుతా అంటాడు ఒక కొడుకు. ఆమె వందనాలని అని తెగ చెబుతుంటుంది. ఇంతసేపు వందనాలు చెబుతుంది, ఏమెంత భక్తురాలో అనుకుంటే కొడుకు చెబుతాడు, కూతురు చెప్పింది. మా మమ్మీ మీ దగ్గరికన్నా వచ్చేది? అవునమ్మా, అర్థమైందిలే. మా మమ్మీకి కొంచెం చెప్పండి, పిల్లలతో ఎలా మెల్లగాలో చెప్పండి. చర్చికి వెళ్ళగానే సరికాదు, ఏదో ప్రార్థనలు చేయగానే సరికాదు, ప్రవర్తన కూడా పద్ధతిగా ఉండాలి. ఏయ్ ఏం చెబుతున్నాను నా గురించి? నీ గురించి ఏం చెబుతున్నావు మమ్మీ? చాలా మంచిదా అని చెబుతున్నావు. ఓ తల్లి, ఓ తండ్రి, నీ పిల్లలకి నువ్వు దేవుని సంబంధివి ఒక సామాన్యుల్లా కనపడకూడదు. ప్రథమ గురువులు మీరే. పసిప్రాయం నుంచి ఆ పుట్టిన పిల్లలు ఆ తల్లినో ఆ తండ్రినో ఎవరినో ఒకళ్ళని ఫాలో అవుతారు. ఫస్ట్ చెప్పాలంటే అమ్మే, ఆది గురువు అమ్మే అంటారు కదా, మాతృమూర్తే. దైవజనుల భార్యలు దైవజనురాండ్రు కూడా. ఓ తల్లి, పిల్లలు నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీ దగ్గర ఉన్నటువంటి మనస్తత్వం, నీ ఆలోచన విధానం, నీ భర్తతో నువ్వు వ్యవహరించే తీరు, నీ కుటుంబ సభ్యులతో, నీ పుట్టింటి వారితో, అత్తింటి వారితో నువ్వు వ్యవహరించే తీరు, నీ బుద్ధి, అందులోని విషయాలన్నిటిని కూడా పిల్లలు సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎలాగూ ప్రవర్తిస్తావో ఆ ప్రవర్తన అలాగున నీ పిల్లలు నేర్చుకుంటారు. కొంతమంది భార్యలు ఉన్నారు, భర్తల్ని గౌరవించరు. సేవకురాళ్లలో కూడా ఉన్నారు. నన్ను ఏం తిట్టుకోకండి, నేను చెప్తున్నాను. ఒక దైవజనుడుగా నీ భర్తను నీవే గుర్తించి గౌరవించకపోతే పొరపాటును కూడా నీ పిల్లలు లోబడరు, భ్రష్టులు అవుతారు. నాకు తెలిసి ఏలీ కుమారులు అలా అయిపోవటానికి కారణం ఎవరో తెలుసా? సమూయేలు కుమారులు కూడా సమూయేలు అంతటి సాక్ష్యం పొందకపోవడానికి కారణం ఎవరో తెలుసా? లేడీసే. ఏలీ భార్య, రేయ్ మీ నాన్న దైవజనుడురా, మనది దైవజనుల కుటుంబం, దేవుని సేవా సంబంధమైన యాజక కుటుంబం రా మనదే అని ఏలీ అనేటువంటి ఆ దైవజనుని గురించి గౌరవ మర్యాదలు, భక్తి ప్రపత్తులు నేర్పినట్లయితే ఏలీ కొడుకులు యెహోవాను ఎరగని దుర్మార్గులయ్యేవాళ్ళు కాదు. నాకు తెలిసి ఏలీ భార్య రేపు ఒకవేళ పరలోకం పోయినాక నాకు కనపడి తిట్టినా పర్వాలేదు, ఏంట్రా నన్ను అట్టు తిట్టావని, తిట్టినా పర్లేదు, తిట్టించుకుంటా. ఏమి నేర్పు ఉంటుందంటే, మీ అయ్య ఒకటి పనికి మాలోడురా, తను తినడో తినేవాడిని తినేడు, ఒట్టి దద్దమ్మ, ఎప్పుడు ఆ మందిరంలో కూర్చొని దేవుడు 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 అంటూ ఉంటాడు. చేతగాని దద్దమ్మ. వాళ్ళు చూడు వీళ్ళు చూడు ఎలా అనుభవిస్తున్నారో, ఎలా ఆనందిస్తున్నారో. మరి ఎట్లా చెప్పిందో ఏమో, వాళ్ళకి పునాది కరెక్ట్గా బళ్ళా ఏలీ కొడుకులకి. కాదురా, యాజకత్వం చేస్తున్నప్పుడు పెత్తనం చేయాలి కదా వచ్చిన వాళ్ళ మీద. అరే వాళ్ళని అసలు వాళ్ళకి భయపడతాడేంటి? శాసించాలి, కమాండ్ చేయాలి. యాజకత్వం చేస్తున్నప్పుడు మనకు హక్కులు ఉంటాయి. మాంసం మంది మన వాట మనకు రావాలి, మనకు దక్కాల్సినవి మనకు దక్కాలి. అరే అన్నీ అందుకోకుండా అన్ని దేవుడే చూసుకుంటాడు అని ఏదన్నా తెస్తాడా, తెచ్చినవి కూడా మళ్ళీ ఇంట్లో ఉంచాడు, మళ్ళీ అందరికీ పందారం చేస్తూ ఉంటాడు. అట్టి దద్దమ్మ అని. మరి ఆయన లేనప్పుడు ప్రసంగాలు చేసిందో ఏం పోవడం మరి, లేకపోతే ఆయన ముందు లైవ్లోనే పిల్లల ముందు ఆయన ముందు కలిపి ప్రసంగాలు చేసిందో ఏం సంగతో తెలియదు. కొడుకులు మాత్రం సర్వభ్రష్టులు అయిపోయారు. ఎంత భ్రష్టులు అంటే ఆ తండ్రి చావు కూడా వీళ్ళే కారణమయ్యారు.
యెహోవాను ఎరుగని దుర్మార్గులు అన్నది వాక్యం. అలా దుర్మార్గులుగా తయారు చేసింది ఎవరు అంటే, దైవజనుడుగా అతను దేవుని సేవలో ఉంటే, దైవజనురాలుగా స్త్రీ ఫస్ట్ ఎక్కడ ఫలించాలో తెలుసా? తన ఇంట ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ఇంట, తన ఫస్ట్ దైవజనురాలు అనే ఆ టైటిల్ ఫస్ట్ తన ఇంట, తన పిల్లల ముందు. దావీదు తన తల్లిని గురించి పలికినట్టు, నీ పిల్లలు నిన్ను గురించి పలకగలిగే స్థితిలోనే ఉన్నావా ఓ అమ్మా? నీ సేవకురాలి సంతానమయ్యా నేను, నీ దాసురాలి కొడుకునయ్యా, నీ దాసురాలి కూతురునయ్యా. దేవుని భయం, దేవుని ప్రేమ, దేవుని మంచితనం, దేవుని వ్యక్తిత్వ సౌందర్యం నీలో నీ పిల్లలకి కనిపిస్తుందా లేదా? కనిపించే స్థితిలో నువ్వు లేకపోతే సిగ్గుపడు, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు. నీలో ఏ తత్వం ఉందో చూస్తుంటారు. గయ్యాళి గంపలాగా గై 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 గయమని కొట్లాడే తత్వం నీ దగ్గర ఉంటే, ఓ అమ్మకి నానంటే గౌరవం లేదు, ఓ నానంటే ఒక చెంచాగాడు అనమాట అని కొద్ది రోజుల తర్వాత ఆ పిల్లలు కూడా తండ్రిని అని తృణీకరించే అవకాశం ఉంటుంది. నీలో అసూయ బుద్ధి కనపడితే పిల్లల మైండ్లోకి అది వచ్చింది. నీలో ఈర్ష్యాద్వేషాలు కనపడితే పిల్లల తత్వంలోకి అది వచ్చేస్తుంది. నీలో పెడసరం కనపడితే పిల్లలకు అక్షరాల దిగిపోద్ది ఆ లక్షణం. నీలో పెడద్దరం కనపడితే అదే దిగిపోద్ది. చర్చికి వస్తున్నానంటే వస్తున్నాను, మాటలు వింటున్నానంటే వింటున్నాను, పాటలు పాడుతున్నానంటే పాడుతున్నాను, సందా యాత్తనానంటే యాత్తనానని అనుకోకూడదు. మీరైనా దైవజనులైనా దైవజనురాండ్రైనా, ముఖ్యంగా స్త్రీల సంగతి చెప్తున్నాను నేను. ఫస్ట్ అమ్మే గురువు అని ఎందుకు చెప్పాను తెలుసా? వాడి బాల్యం అంతా అమ్మ చేతుల్లోనే పెరిగింది. ఆఖరికి నాన్నని పరిచయం చేయాల్సింది కూడా అమ్మే. ఇదిగో వీడు మీ నాన్నరా అని అమ్మ చెబితేనే మనం నాన్నని నాన్న అంది. అమ్మ చెప్పలేదనుకో, వీడు మీ నాన్న కాదు అందనుకో, నిజంగా నాన్నైనా సరే అటు బతుకు బస్ స్టాండింగే. దేవునికి స్తోత్రం. సో తండ్రిని పరిచయం చేసే దగ్గర నుండి ఇక సమస్తాన్ని పరిచయం చేసే ఆది గురువు, ఆరంభ గురువు అమ్మ. ఆ అమ్మ పాత్రలో దావీదు తల్లి చరితార్థురాలయ్యింది. ఆ ఒక్క మాట నేను పట్టుకున్నా. ఎక్కడుందో తెలుసా మీకు ఆ మాట? ఎక్కడ? కీర్తనల గ్రంథము 116వ కీర్తనట, 16వ వచనమట. ఒక్కసారి చదువుతారా? భక్తుడైన దావీదే చదువుతాడు. ఇంతసేపా? కీర్తన గ్రంథం 116 వచనం. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. అద్దుగో. అంటే నాకు తెలిసి యెషయిలో అంత డెప్త్ కనపడలేదేవో కానీ యెషయి భార్య దావీదు తల్లిలో లోతైన ఆత్మీయత కనబడి చిన్నప్పటి నుంచి మీరు గమనిస్తే దావీదే కాదు, హన్నా 3 ఏళ్ల బిడ్డ, పాలు విడిచిన బిడ్డ, 3 ఏళ్ల బిడ్డ యెహోవా సన్నిధిలోకి తీసుకెళ్ళి, షిలోహులో ఉన్న మందిరంలోకి తీసుకెళ్ళి ఏలి ముందు నిలబడి హన్నా తన గతాన్ని చెప్పింది. ఫలానా టైంలో నేను వచ్చానండి, స్పెషల్ ప్రేయర్కి వచ్చాను, ఆ ప్రేయర్లో నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఏకాంతంగా మూలుగులతో విజ్ఞాపన చేస్తున్నాను, నా ఆత్మను ఆయన సన్నిధిని కుమ్మరించుకుంటున్నాను, మీరేమో మద్యం తాగి మూలుగుతున్నాను అనుకున్నారు, గుర్తొచ్చిందా అంటే గుర్తొచ్చింది తల్లి. ఆ రోజు నేను అన్నాను కదా నాకు దేవుడు బిడ్డనివ్వాలని, మీరు కూడా ఆశీర్వదించారు కదా, ఇదిగో వీడే ఆ బిడ్డ. ఆ రోజు నేను మీకు చెప్పిన మాట ప్రకారం ఇదిగో ఇప్పుడు వీడు పాలు విడిచిన వాడయ్యాడు. ఇది మొదలుకొని వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అంది. ప్రతిష్ఠితుడు అంటే ఆ 3 ఏళ్ల బిడ్డకి ఏం తెలుసండి? ఈరోజు 3 ఏళ్ల బిడ్డలు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఒక్కడు కూడా వాళ్ళ అమ్మ దగ్గర కుదురుగా కూర్చోడు. ఒరిజినల్ ఆదాము సరుకులాగా కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉన్న చాటు ఉండమన్న చాటు ఉండరు కదా, ఒరిజినల్ సరుకు. వినరు, ఒక్కడు కూడా వినరు. కానీ 3 ఏళ్ల బిడ్డకి
తల్లి దైవజనుడితో మాట్లాడుతుంటే అలాగూ నిలబడ్డాడు. ఇది మొదలుకొని వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడండి అనగానే ఏమనుందో తెలుసా లేఖనంలో? ఒక్కసారి మీరు మళ్ళీ తీస్తే లేట్ అయింది. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాని ప్రాణము తోడు నీ వద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించాడు. ఇవన్నీ చెప్తున్నప్పుడు వింటున్నాడు మౌనంగా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అబ్బా, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఈ మాట సమూయేలుతో చెప్పిందా, ఏలీతో చెప్పిందా? సంభాషణ ఎవరెవరికి జరుగుతుంది? 3 ఏళ్ల బిడ్డని ఏలీ మందిరంలో ఎలా ఉంచుకున్నాడో తెలుసా? ఆ 3 ఏళ్ల ప్రాయములోనే తాను దేవునికి ఎంత కనెక్ట్ అయ్యాడో ఆ చిన్న కార్యము ద్వారా సమూయేలు చూపించాడు ఏలీకి. దేవునితో ఎలా కనెక్ట్ అయ్యాడో, దేవునితో ఎలా కలిసిపోయాడో ఆ చిన్న కార్యము ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. ఇక మారు మాట్లాడకుండా వదిలిపెట్టి వెళ్ళిపోమ్మా అన్నాడు. అదే మాట వినని బిడ్డనుకో అనేవాడో, లేకపోతే అక్కడ ఆ మాట్లాడుతుంటే అటుపోయి అటు తిరిగి వాటిని వీటిని లాగి కదిలిచ్చేవాడు అనుకో, ఏలి అనేవాడు, అమ్మా దేవుని కొరకే పెంచు, ఇంకొక 4-5 ఏళ్ళు నీ దగ్గర ఉంచి కాస్త నేను చెప్పింది విని అర్థం చేసుకునే స్థాయికి వచ్చి నాకు తెచ్చి వదిలిపెట్టమ్మా, అసలు ఇక పెద్దోడిని కళ్ళు సరిగ్గా కనపట్ల, వాడు దేవుని సన్నిధులన్నీ పగలు కొడతాడమ్మా, నేను ఆడుకునేది ఆడితో అనేవాడు. అలా వదిలిపెట్టి వెళ్ళిపోన్నాడు. ఎందుకో తెలుసా? వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని ఆ తల్లి అనగానే వెంటనే మోకాళ్ళుని దేవునికి అక్కడనే మ్రొక్కాడట. సమూయేలు, ఎలాగ నువ్వు అంత ఇదిగా ఉన్నావు నాయనా అని అడిగితే ఏం చెబుతాడు తెలుసా? నాకు ప్రారంభం నుండి మా అమ్మ నేర్పింది ఇదే, మా అమ్మ నేర్పింది అని చెబుతాడు. దావీదు ఎలాగ దేవునితో కనెక్ట్ అయ్యాడు పసిప్రాయము నుంచి అంటే తల్లి భక్తి చూసి నేర్చుకున్నాడు. తమ్ముడా, ఒకవేళ నీ భార్య భక్తిహీనురాలైతే, భక్తి తక్కువ మనిషి అయితే, పెంకె మనిషి అయితే, కొండగత్తి అయితే, పనికి మాలిన మైండ్ కలిగి ఉన్నదైతే ఆమెతో పద్దాకల వసంతాలు ఆడొద్దు. నీ పిల్లలకి తండ్రివి నువ్వే, తల్లి స్థానాన్ని కూడా నువ్వే తీసుకొని నేర్పుకో. నీ బిడ్డలకి నువ్వే నేర్పుకో నాయన, బాధపడద్దు. అరే మీ అమ్మ కూడా నాకు మీతో పాటు ఒక చిన్న పిల్లేరా అనుకొని ఆ పిల్లలకి నువ్వే నేర్పుకోనైనా. ఒకవేళ సోదరి నీ భర్త పనికి మాలినటువంటి స్థితిలో ఉంటే, ఇందాక నేను చెప్పిన దుర్లక్షణాలు కలిగి ఉంటే పక్కన పెట్టేసే, నీ పిల్లలకి నువ్వన్నా భక్తి నేర్పుకోమ్మా. బతికిపోతారు, ధన్యులవుతారు, చరిత్ర సృష్టిస్తారో. భక్తిహీనత నేర్పువాకు. సెల్ ఫోన్లు పెట్టుకొని పనికి మాలిని నువ్వు చూస్తా పిల్లలకి ఆ పనికి మాలిన అలవాట్లు చేయవాకు. కాలం మారిపోయింది. భక్తి కాదు, భక్తి స్థానంలో భక్తిహీనత ఎక్కువైపోయింది. నేడు సమాజంలో అత్యధికంగా విస్తరిస్తున్న మతం ఏదో తెలుసా? నాస్తికత్వం. దేవుడు లేడు అనే భ్రష్ట సమాజం ఎక్కువైపోతుంది. కావాలంటే లెక్కలు చూసుకోండి పోయి. ఎందుకు అలాగ అయిపోతుందంటే మనుషుల్లో భక్తిహీనత పెరిగిపోతుంది. భక్తి కాదు. మనిషిని దేవునితో కనెక్ట్ కాకుండా, సరైన ఆత్మీయత నేర్చుకోకుండా, సరైన భక్తి నేర్చుకోకుండా మనిషిని దేవుని నుండి దూరం చేయటానికి సాతాను ఆకర్షణీయమైనవి చాలా తీసుకొచ్చి మధ్యలో పెట్టాడు. ఎంత వదిల్చుకుందామన్నా వదలని భయంకరమైనవి పట్టి ఉన్న ఈరోజు మనుషుల్ని. వాటన్నిటినీ తెంచుకొని పోయి దేవుణ్ణి కలుసుకొని భక్తి సాధన మనం చేస్తూ బిడ్డలకు అది నేర్పుకోవలసిన అవసరత ఈ దినాల్లో ఎంతైనా ఉంది. కుటుంబానికి నేర్పుకోవాలి. సంఘనాయకుడైతే పని కట్టుకొని తను దేవునితో కనెక్ట్ అయి తన మందని దేవునికి కనెక్ట్ చేసుకునేటువంటి అవసరత చాలా 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 ఉంది. ఎందుకంటే దైవజనులను సైతం వాడు దేవుని నుండి విడగొట్టాడు. దేవునితో కలుసుకోకుండా, ఇందాక నేను చెప్పిన దావీదు అనుభవాల్లోకి, దేవునితో
కలుసుకుని దేవునితో పెనుగులాడే విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడైన దావీదు వలె దేవునితో సరైనటువంటి సత్సంబంధాన్ని నెరపకుండా దైవజనులకు దైవజనురాండ్రకు సైతం దేవునికి వీరికి మధ్యలో సాతాను రకరకాల వ్యాపకాలు తీసుకొచ్చి పెట్టేసి దృష్టి మళ్లించేశాడు. చాలామంది యొక్క ఆత్మీయ జీవితాన్ని వాడి గాలానికి గుచ్చుకొని చిక్కారా, నాకు ఫుల్గా చిక్కారని అందరి ఆత్మీయ జీవితాలని వాడి గాలానికి గుచ్చుకొని వాడి బుట్టలో వేసుకొని గంతులేసి ఎగురుతున్నాడు సాతాను. వాడికి అవకాశం ఇవ్వద్దు. కళ్ళు తెరవాలి, మనోనేత్రాలు వెలిగించబడి సరిచేయబడాలి. ఈరోజు అన్నిటికీ దూరమై దేవుని సన్నిధికి దగ్గరగా వచ్చావు. నీకు ఇంటికాడ ఉన్నప్పుడు ఉండే రకరకాల వ్యాపకాలు లేవు, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఎలా ఉంది నీ మనసు? ఎంత ప్రసన్నంగా ఉంది, ఎంత ఆత్మీయంగా ఉంది, ఎంత పరవశంగా ఉంది, ఎంత పులకింతగా ఉంది. నిత్యము దేవునితో ఇలాంటి సాహచర్యం చేస్తే నువ్వు ఏ ట్రిక్కులు, ఏ ప్రదర్శనలు, ఏ ప్రయోగాలు చేయ అవసరంలా, ప్రభావం నీలో నుండి బయలుదేరి అనేక మందిని దహిస్తుంది. నువ్వు సేవలో ఏ ప్రయోగాలు చేయ అవసరంలా, ఆయన సాహచర్యంలో ఆయన ప్రభావం నీలోనికి రాగలిగితే, ఆ ప్రభావం ప్రజల్లోకి వెళ్ళగలిగితే కుప్పలు తెప్పలుగా ఆత్మలు రక్షించబడతారు. మనం ఎవరినో సంతోష పెట్టడానికి ఎవరికో దాసత్వం చేయాల్సిన అవసరంలా, ఎవరికో వంగంగి దండాలు పెట్టాల్సిన అవసరంలా. అమ్మో ఈయన పెద్ద కారులో వచ్చాడు, ఈయన ఇంతలో మనిషి, ఈయన ఇంత సంపన్నుడు, ఈయన వల్ల మనకి ఇంత కానుక వచ్చిద్ది, ఈయన వస్తే మనం స్పెషల్ భజన చేయాలి, ఈయనకి గజమాలు తెచ్చి చెయ్యాలి. ఈ సోదంత అవసరం ఉండదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదని పౌలు వలె అనగలుగుతావు నువ్వు. నయమాను ఇంటి ముందుకు వస్తే కనీసం ఇంట్లో నుంచి బయటికి కూడా రాకుండా సమాధానం చెప్పి పంపించాడు ఎలీషా. నయమాను వచ్చి రథం ఆపితే ఎలీషా లోపలుండి ఏమన్నాడు? ఈ పనోడు పరిగెత్తుకుంటూ పోయి చెప్పాడు, అయ్యగారు అయ్యగారు ఎవరో సిరియా సైన్యాధిపతి అంటే మంది మార్బలం వేసుకొని బోల్డ్ అంత హంగామాతో వచ్చాడు, అయ్యగారు త్వరగా వచ్చేసేయండి అని చెబితే, అవునా సైన్యాధిపతే, అమ్మో అంత మనిషి ఎందుకు వచ్చాడు? ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐజీ రేంజ్ నయమంది, ఒక ఐజీ రేంజ్ ఆఫీసర్ వస్తే ఎంతమంది మార్బలం ఉంటుందో, ఎంత హడావుడి ఉంటుందో మీకు తెలుసు. అంత పెద్ద ఆఫీసర్ స్థాయి ఇంటి ముందుకు వస్తే ఇంట్లో నుంచి బయటకు రారా ఏమన్నాడు తెలుసా? ఇతను వెళ్ళి చెప్పగానే ఆయన కళ్ళు మూసి ఎందుకు వచ్చాడో తెలుసు కానీ పోయి ఆ యోర్దాన్లో 7 సార్లు మునగమను, బాగుపడతాడు, పొమ్మను, పో అన్నాడు. అది భక్తి అంటే. మనం పొరపాటున ఆ స్థాయి వ్యక్తి మన దగ్గరికి వస్తే మనకి ఏం ఊడిపోయేది కూడా అర్థం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏమైతే ఏం ఊడిపోయేది కూడా అర్థం కాదు. తొక్కిసలాటలు జరిగిద్ది, గందరగోళం అయిపోయిద్ది, గడగడ వణుకుతా, సార్ మా ఇంటికా రండి సార్ అని ఎన్ని మెలికలు తిరుగుతామో కదా. నువ్వు ఐజీవి అయితే నాకేమి, ముఖ్యమంత్రి అయితే నాకేమి, నువ్వు ప్రధానివి అయితే నాకేమి, మొత్తం ఏలే రాజు అయితే నాకేమి, ఎంతవాడు అయితే నాకేందంట. జనాలు నీకు భజన చేస్తారేమో, జేజేలు పలుకుతారేమో, ఇక్కడ అవి దొరకవు నీకు. దేవభక్తి సాధకుడైన నా దగ్గర భక్తులకే విలువ ఉంటుంది, కానీ అధికారాలని డబ్బుని ఇతరాత్రా చూపించుకొని ఎక్స్పోజ్ అవుదామంటే ఆ పప్పులు నహి ఉడుకుతాహే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చాడా బయటికి? పరిగెత్తుకుంటూ వచ్చాడా? ఒక దైవజనుల్లో ఉండాల్సిన తీవ్రత అది, ఒక దైవజనులో ఉండాల్సిన రోషము, మంట అది. అలాగని మీ ఇంటి ముందుకు వచ్చిన గౌరవనీయమైన వ్యక్తుల్ని గదిలో ఉండి రాని వెళ్ళిపోమ్మను అనేరు. చాలామన్నా చెప్పాడు కదా, ఇక ఎవడిని లెక్క చేయండి అని. పాపం గౌరవనీయంగా వచ్చిన వాళ్ళు కూడా పోండి అనేరు. అనవసరంగా శత్రువులు తయారవుతారు. ఎలీషా అట్లా చెప్పలా, ఎందుకు వచ్చాడో నాకు తెలుసు అని నేను ఆయన లెక్క చేయను అనలా.
సమస్య నాకు తెలుసు, ఫలానా పని చేయమని, అయిపోయింది పో అన్నాడు. మండిపోయింది నయమానికి. అసలు నేనేంది, నా ఫోర్స్ ఏంది, నా హోరేంది, నా వెనకొచ్చిన మంది ఏంది, నేను తెచ్చిన సంపద ఏంది, చాలా లాస్ అయిపోయాడు పాపం. అతను నాకు రోగం తగ్గిందా తగ్గలేదా కాదు, నా ముందుకొచ్చి ఏదో చేతులు ఆడించి 2 ముక్కలు ప్రార్థన చేసిన ఇవన్నీ కట్టబెట్టి వెళ్ళిపోయావాడిని శుభ్రంగా. అన్ని పోగొట్టుకుని నడిపించాడు. తిప్పరా రథం. యోర్దాన్లో మునగాలంట, యోర్దాన్లో. మా దగ్గర లేవు నదులు, ఇంతకంటే మంచి నీళ్ళ నదులు ఉన్నాయి మా దగ్గర. ఈ మురికి నీళ్ళు మాకెందుకు, తిప్పరా తిప్ప అన్నాడు. రథం ముందుకెళ్తుంది. మెల్లగా పనోడు అన్నాడు, నాయనా నువ్వు సిరియా రాజు యొక్క సైన్యాధిపతివి, నువ్వు ఎలీషా ప్రవక్త గారికి సైన్యాధిపతివి కాదు. నువ్వు ఆయన దగ్గర వచ్చినప్పుడు పేషెంట్వి. నువ్వెవరివి? నువ్వు పేషెంట్వి. నువ్వేదో మీ రాజ్యంలో బిల్డప్ ఇచ్చినట్టు ఎక్కడ ఇస్తావేంది? నువ్వు పేషెంట్వి. ఆయన ఏం చెప్పాడు? ఆడెవడో ఆడి మొఖం నేను చూడండి పో అన్లా. అట్టంటే నువ్వు ఆవేశపడు అన్లా. నీ సమస్య పోయే మార్గం చెప్పాడు. ఇంకొకటి చెప్తే చెయ్యవా? 1 సంవత్సరం కాలం పాటు చెప్పులు లేకుండా ముళ్ళ తుప్పలో తిరగమని చెబితే తిరగవా? నీ జబ్బు పోయిద్దంటే బయటకు వచ్చి ఏం చెప్పకుండా యోర్దాన్లో 7 సార్లు మునగమన్నాడు. భక్తులు ఒక మాట చెప్పారంటే దాన్ని పాటిస్తే మనకి ఎంతైనా మంచిది నాయనా అన్నాడు. వెంటనే సల్లారిపోయాడు నయమాన్. మరి ఇంట్రా మర్యాద లేకుండా అంతేనంటావా అన్నాడు. నువ్వు పేషెంటు నాయనా, నువ్వు ఇక్కడ అధిపతివి కాదు, పేషెంట్వి. నీ మాట కూడా సబబే అనిపిస్తుంది. ఎక్కడ్రా అన్నది ఎక్కడా? అయ్యగారు ఫలానా దగ్గరండి. అవునా, తిప్పరా పద ఆడికి బా. కోపం వచ్చిందిరా. నేనేంది, నేను వచ్చేటప్పుడు నన్ను పట్టించుకోకపోయేసరికి నాకు కోపం వచ్చిందిరా. రాకూడదు అయ్యగారు కోపం. దేవుడి దగ్గర దైవజనుల దగ్గర నకరాలు చేయకూడదు అయ్యగారు, పళ్ళు రాలుతాయి. జాగ్రత్తగా ఉండాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి మునుగుతున్నా పద. పోయాడు, నదిలో మునిగాడు. ఒకసారి ఎరా అన్నాడు. 2, 3, 4, ఇంకెన్నిసార్లు రా? 7 సార్లు అయ్యారు మొత్తం. 7 సార్లు ఏమో, 5, 6, 7. 7వసారి మునిగి లెగుస్తూ ఉంటేనే ఆ ఫింగర్స్ కంట్రోల్ మారిపోయి ఓపెన్ అవటం మొదలుపెట్టినాయి. ఇలాగుండేటువంటివి ఓపెన్ అవటం మొదలుపెట్టినాయి. మారిపోయింది, కాళ్ళ పరిస్థితి మారిపోయింది, బాడీ మీద మచ్చలు మారిపోయాయి. టోటల్ చేంజ్. వాక్యం చెప్పింది పసిపిల్లవాని దేహము వలె మారిపోయిందట. మొత్తం చూసుకొని అరే నాకేదో అయిందిరా. ఏదో కాదు, అవ్వాల్సిందే అయింది. మొత్తం తగ్గిపోయింది. ఒక్క మచ్చ కనపట్ల నీ బాడీ మీద. సూపర్గా ఉన్నారు, అసలు ఎంత బాగున్నారో తెలుసా అంటే అప్పుడు 2 చేతులు జోడించి ఇశ్రాయేలుల దేవుడవైన యెహోవా నీకు స్తోత్రం, హల్లెలూయా. ఎలీషా దేవా, దైవజనుడైన ఎలీషా సేవించుచున్న దేవా యెహోవా, భూమి మీద నీవు తప్ప వేరొక దేవుడు లేడో. పదరా రథం పోని. ఎక్కడికి గారు? మనూరికి కాదురా, దైవజనుడి దగ్గరికి పోని. ఆయన తన్నినా పర్వాలా, నెట్టినా పర్వాలా, ఊసినా పర్వాలా, చీ తూ పో అన్నా పర్వాలా, అనిపించుకొని వద్దాం పా. వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చాడు. కార్యం జరగకముందు రాలా, కార్యసిద్ధి కలుగుట కొరకు విషయం చెప్పి ప్రార్థనలో ఉన్నాడు. కార్యసిద్ధి కలిగిన తర్వాత నయమాను వస్తాడని తెలుసు, అప్పుడు వచ్చాడు బయటికి. కార్యసిద్ధి జరగాలంటే మనం జనాల దగ్గరికి వెళ్ళి భజన చేస్తే కాదు, వాళ్ళకి మేలు కలిగి, వాళ్ళ జీవితాల్లో మార్పు కలిగి, వాళ్ళ బ్రతుకులో ఒక ప్రభావం అనుభవించి దేవుని తట్టు తిరిగి వాళ్ళ జీవితాలు మారాలంటే మనం దేవుణ్ణి కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకు భజన చేయటం కాదు, వాళ్ళని కాపాడాలి. కానీ
మనం దావీదు అనుభవంలోనికి రావాలి. ప్రియులారా, ఈలాగున భక్తులందరి అనుభవాలు మీరు చూస్తే వాళ్ళు దేవునితో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. నయమాన్ తిరిగి వచ్చి విస్తారమైన సంపద ఎలీషాకి ఇవ్వబోతే తీసుకెళ్ళిపో అన్నాడు. అయ్యగారు, గోల్డ్ సార్, ఒరిజినల్ ప్యూర్ గోల్డ్, వెండి సార్, దుస్తుల బట్టలు సార్. నాకు చెబుతావేంది నీ డబ్బుల గురించి? 11 అరకలతో దున్నిస్తూ 12 వరకు నేను దున్నుతున్న విస్తారమైన ఆస్తి గలవాడను నేను. అన్నీ నా దేవుని ఎదుట ఎందుకు కొరగావని విసిరి అవతల కొట్టేసి వచ్చినోండి నేను. నాకు చెబుతావేరా డబ్బుల గురించి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు చెబుతావేం పైసల గురించి? లేని వాళ్ళకి, ఎవరైనా దీని లేని వాళ్ళకి అని పంపిస్తే ఎంత డిగ్నిటీగా ఉందో చూడు. ఎంత డిగ్నిటీ, ఎంత రాజసం. ఆ మెట్టు మనం ఎక్కాలి. అది సేవ. ఆ మెట్టు ఎవరు ఎక్కుతారో, అలాంటి మైండ్ ఎవరు కలిగి ఉంటారో, అలాగూ దేవునితో పెనవేసుకునే అనుభవంలోకి ఎవరు వెళతారో వాళ్ళు ప్రవీణులు. వాళ్ళు యుద్ధమందు ప్రవీణులు. ఏ యుద్ధమో తెలుసా? భౌతిక సంగ్రామం కాదు, ఆధ్యాత్మిక సంగ్రామంలో విజేతలో చేతలో చేతలో చేతలో. ఈరోజు ఆ అనుభవాన్ని పక్కన పెట్టేసి ఇక వేరే వేరే అన్నీ జరుగుతున్నాయి. నేను చాలా కనిపెట్టి చూస్తున్నా. అందరినీ చూస్తున్నా, విశ్వాసుల్ని, దైవజనుల్ని రకరకాలుగా చూస్తున్నా. ఆనాటి భక్తులు, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన వ్యక్తులు ఏ అనుభవాలు సాధన చేసి పట్టణాలని, ప్రాంతాలని, రాష్ట్రాలని, దేశాలను కదిలించారో ఆ అనుభవాలు అందకుండా పనికిమాలిన వ్యాపకాలన్నీ తీసుకొచ్చి దేవునికి భక్తులకు మధ్య ప్రవేశపెట్టి సాతాను గంతులేస్తున్నాడు. మనం మార్పు చెందాలి. దావీదు అనుభవాన్ని సాధన చేయాలి. హాయిగా ఏ కొండలో కూర్చున్నాడో, గుహలో కూర్చున్నాడో వీణ వాయిస్తూ పాడుతున్నాడు. చూడండి, ఎక్కడ దేవుణ్ణి వెతికేవాడు ఉన్నాడో, ఇశ్రాయేలు దేశం మొత్తంలో ఎక్కడ ఉన్నాడో ఆయన పిచ్చోడు, ఆయనకి తెలుసు. అక్కడికి పంపాడండి తన ప్రవక్తని. ఈయన బోలా, ఈయన దేవుణ్ణి కలుసుకుంటా ఉంటే ఆయన దగ్గరికి తన ప్రవక్తను పంపాడు. కబురు వచ్చింది ఇంటికాడి నుంచి, దావీదు దావీదు. వచ్చాడు బయటికి. ఏంటి అన్నాడు. ఇంటికాడి నుంచి కబురు వచ్చింది, మీ నాన్న నేను రమ్మన్నాడు, నీకోసం ఎవరో ప్రవక్త వచ్చాడంట, రమ్మన్నాడు. అవునా, సరే, ఈ మందని జాగ్రత్తగా చూడు, ప్రాణానికి ఒక ఎత్తుగా పెంచుకుంటాను, నీకు తెలుసు కదా, ఒక్కదానికి కూడా హాని కలగకుండా జాగ్రత్తగా చూడు. నేను మరొకసారి నీ అవసరం ఉన్నప్పుడు నువ్వు పోతే నీ మంద నేను కాస్తా అని నాన్న పిలిచాడని మందను ఆందన పడేసి పరిగెత్తల. మందను నమ్మకమైన మరో మనుషునికి అప్పచెప్పి తండ్రి పిలుపుని అందుకొని వెళ్ళాడు. తనకు అప్పచెప్పబడిన పనిలో బాధ్యతగా వ్యవహరించేటువంటి వ్యక్తి. వెళ్తే వస్తూ ఉన్నాడు. ఎండకెండి వానకు దడిసి మందల ముందు నడుస్తూ ఉంటే దుమ్ము వెనక నుంచి లేచి అంతా కమ్మేసి ఏదో రకంగా ఉండే పరిస్థితి దావీదు స్థితి. చిన్నోడు, వయసులో చిన్నోడు, పర్సనాలిటీ చిన్నది, పెద్ద ఆహార్యం, వాళ్ళ అన్నయ్యలాగా ఆ ప్రావీణ్యం, ఆ నైపుణ్యం, ఆ పర్సనాలిటీ ఏంలే. గొర్రెలుగాసే చిన్నోడు, బాలుడు వస్తూ ఉంటే వాళ్ళంత దూరంలో వస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి అక్కడి నుంచి వస్తూ ఉంటేనే ఇక్కడ దైవజనుడి యొక్క పరిస్థితి మారిపోతూ ఉంది. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయి అక్కడి నుంచి అట్లా వస్తూ ఉంటే ఇక్కడ దేవుని సన్నిధి సమూయేలు మీదకి వస్తూ ఉంది, సమూయేలు దగ్గరకు వస్తూ ఉంది. దేవుని సన్నిధి తనకు వచ్చేటప్పుడు, దేవుని వాక్కు తనకు వెల్లడయ్యేటప్పుడు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి వచ్చేస్తుంది సమూయేలుకి. ఇటుపక్క దేవుడు తన సమీపంలోకి వస్తున్నాడని అర్థమవుతుంది. అక్కడ ఆ బాలుడు వస్తూ ఉన్నాడు నడుచుకుంటా. మౌనం అయిపోయాడు. ఆ అబ్బాయికి వెళ్ళి చూస్తూ ఉన్నాడు. యెహోవా వాక్కు ప్రత్యక్షమై, సమూయేలు సమూయేలు సమూయేలు, చిత్తం ప్రభువా, అదుగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు, లేచి వెళ్ళి అతని మీద తైలము పోయి
అతడు నేను కోరుకున్నవాడు. ఏమీ తెలియదు, అమాయకంగా వచ్చి నిలబడ్డాడు. పర్సనాలిటీ లేదు. చేతుల్లో గొర్రెలు కాసే కర్ర, ఈ బొడ్లో ఒడిసేలా తప్ప ఏమీ లేదు. తండ్రికి వెళ్ళి చూస్తున్నాడు, వచ్చిన దైవజనుడికి వెళ్ళి చూస్తున్నాడు. వెంటనే తైలపు కొమ్ము తీసుకుని సమూయేలు నడుచుకుంటూ వెళ్ళిపోయి, యెషయే, నీ కుమారులో యెహోవా కోరుకున్నవాడు ఇతడే, ఇశ్రాయేలు మీద ఇతడే రాజు. నీ చిన్న కుమారుడికే ఇశ్రాయేలు మొత్తాన్ని అప్పజెప్పాడయా యెహోవా. బాబా బాబా బా. దేన్ని బట్టి? ఒడ్డు పొడుగుల్ని బట్టా? సామర్థ్యాలను బట్టా? ఏమి తెలియదు. ఎప్పుడైతే కుమారుడా సరిగా నిలువు నాయనా, దేవుడు నిన్ను కోరుకున్నాడు, నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమిస్తున్నాడు అని నిలబెట్టి తైలం పోస్తా ఉంటే, ఒక్కసారి దావీదు ఫీల్ మీరు ఊహించండి. దేవా, సైన్యములకు అధిపతి యెహోవా, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, హల్లెలూయా. నేనేంటయ్యా? నేనా? నాకా? నాకు తెలిసి చాలాసేపు మనిషి అయి ఉండడు. ఆత్మ ప్రభావంతో నింపబడి పరవశించి దేవుణ్ణి మహింపరిచాడు. లేఖనం చెబుతుంది, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చనని రాయబడి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దావీదుల కొరకు వెతుకుతున్నాడు దేవుడు ఈ కడవరి దినాల్లో. అలాంటి సేవకురాళ్ల కొరకు వెతుకుతున్నాడు ఈ కడవరి దినాల్లో. లోకంతో రాజీ పడిపోయి, లోకంతో ఏకీబీకి అయిపోయి, పదే పదే శోధనలో పడిపోతూ పాపాన్ని జయించలేక నిర్జీవమైన వ్యాపకాలకు బానిసలైపోయి వాటితో పొద్దుపుచ్చుతూ దేవుని సన్నిధిని, ప్రభావాన్ని, ఏకాంతాన్ని, దేవునితో పెనుగులాడేటువంటి లోతైన ఆత్మీయ అనుభవాన్ని కోల్పోయి ప్రభావం పోయెను అన్నట్లుగా ఈ కాబోదులాగా మారిపోయిన ఆత్మీయ స్థితి పెట్టుకొని ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం నెరవేరుస్తావు దేవుని చిత్తాన్ని? మనం మార్పు చెందాలి. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? సార్దీస్ అనుభవం లాగుంది. జీవించుచున్నావు అన్న టైటిల్ అయితే ఉంది, కానీ చచ్చిన స్థితిలో నువ్వు ఉన్నావు. నీ ఒరిజినల్ నాకు తెలుసు, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు. కానీ వెలి చూపులకు ఏం కనపడుతున్నావు, ఏం కనపరుస్తున్నావు తెలుసా? జీవించి ఉన్నట్టు కనపడుతున్నావు. జనాలు నిన్ను జీవించి ఉన్నావు అని నమ్ముతున్నారు, నీవైతే చచ్చిన స్థితిలో ఉన్నావు. మృత స్థితికి దిగజారావు. ఎంతకాలం ఆ స్థితిలో ఉంటావు? దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఫిలదెల్ఫియా అనుభవంలోనికి నిన్ను తీసుకురాబోతున్నాడు దేవుడు. ఫిలదెల్ఫియా అనుభవంలోనికి నువ్వు రాగలిగితే నీ తర్వాత నీ సంఘం వస్తుంది, నీ తర్వాత అనేక మంది ప్రజలు వస్తారు. అందరూ కలిసి ఫిలదెల్ఫియా సంఘపు అనుభవంలోకి రెడీ అయితే అప్పుడు వస్తుంది రాకడ. లవోదికయ సంఘపు అనుభవంలోనో, సార్దీస్ సంఘపు అనుభవంలోనో, పెర్గము, తుయతైర అనుభవాల్లోనో ఉంటే రాదో. అలా అసంపూర్ణంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్ళటానికి వస్తాడా? కాదు. ఫిలదెల్ఫియా అనుభవంలోనికి ప్రవేశించిన సంఘాన్ని, అలా సిద్ధపడిన సంఘాన్ని తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. ఒక నమ్మకం చెప్తాను, గట్టిగా ఒక మాట చెప్తాను. ఈరోజు మనల్ని అందరినీ దేవుడు చెయ్యి వదలలేదు, వదలడు కూడా. వదలడు. అంత్యకాలపు సంఘాన్ని మేల్కొలపటానికి దేవుడు పూనుకున్నాడు. అందుకే దావీదుల దండును సిద్ధపరచుకుంటున్నాడు దేవుడు. జనులతో కలిసి కలగా పులగమై జనుల దయా దాక్షిణ్యాల కోసం వెంపర్లాడేటువంటి వ్యక్తులు కాదు. జనులను పక్కన పెట్టి
ఏకాంతముగా దేవునితో కలుసుకొని దేవుని ప్రభావం పొందుకొని యెహోవా యుద్ధములు చేసి సాతానును చిత్తుగా ఓడించి పరాక్రమముతో దేవుని ముందు నిలిచి అనేకులు నిలబట్టగలిగేటువంటి దావీదులను దేవుడు సిద్ధపరచడానికి మొదలు పెట్టాడు. తన పనిని దేవుడు ఆపుకోడు. ఖచ్చితంగా 100% దేవుడు గెలిచి తీరతాడంతే యేసు నామములో. ఈరోజు ఈ ఉపదేశం వింటున్న మీలో ఎంతమంది ఆ అనుభవంలోకి రావాలని సిద్ధపడతారో అది మీకు మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను. దైవజనులు, సేవకులు, విశ్వాసులు, సేవకురాండ్రు అందరూ కూడా మీరు ఏ స్థితిలో పడిపోయి ఉన్నారో అక్కడి నుంచి తిరిగి లేవాల్సిన అవసరం ఉంది. దీన్ని మీరు గుర్తుపట్టాలి. మృత స్థితి నుంచి నిజంగా జీవం కలిగిన అనుభవంలోనికి వెళ్ళాలి. కోల్పోయిన ఆత్మీయ అనుభవాలు తిరిగి పుంజుకోవాలి. నేను దేవుడు వదలలేదని చెప్పాను. దేని ఆధారంగా చెప్పానో తెలుసా? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము తీయొద్దు, నాకెళ్ళి చూడండి, ఇంటికెళ్ళి చదవండి, అదే ఉంటుంది. 7 సంఘాలకు లేఖలు రాశాడు. ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. 7 సంఘాలు కరెక్ట్గా వచ్చినాయా? మొదటిది ఎఫెసు, రెండవది స్ముర్న, మూడవది పెర్గము, నాలుగవది తుయతైరా, ఐదవది సార్దీస్, ఆరవది ఫిలదెల్ఫియా, 7వది లవోదికయ. ఇందులో 2 సంఘాలను మెచ్చుకున్నాడు, 5 సంఘాలకి కౌన్సిలింగ్ చేశాడు. 2 సంఘాలని ప్రశంసించాడు, 5 సంఘాలకు దిద్దుబాట్లు చెప్పాడు. మరి 2 సంఘాలను అయితే బాగా ఖండించాడు. అది సార్దీస్, జీవించుచున్నావన్న పేరుంది, నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు అనేది ఒకటి. రెండవది లవోదికయ, నీవు దరిద్రుడవై ఉండి, దిక్కుమాలినవాడు అయి ఉండి, దిగంబరుడవై ఉండి, నీ స్థితిని నువ్వు ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నేను అలా ఉన్నాను ఇలా ఉన్నానని చెప్పుకుంటున్నావు అని మందలించాడు. మరి తుయతైర సంఘంలో ఎజబేల్ అనే స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు అన్నాడు. పెర్గములో ఇశ్రాయేలుకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించేవారు నీలో ఉన్నారని ఖండించాడు. ఇలా చెప్పిన దేవుడు వాళ్ళని గురించి మాట్లాడిన మాటలు చూస్తే ఇస్సిరి అవతల కొడతాడేమో అనిపిస్తుంది. కానీ ఏమన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 2లో 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని మొదలుపెట్టాడు. ఎఫెసులోనున్న సంఘపు దూతకి ఇలాగూ రాయుము అని. అందులో ఏమన్నాడు? ఇంత దరిద్రగొట్టు స్థితికి దిగజారిపోయినా ఆ నక్షత్రాన్ని తన చేత పట్టుకొనే ఉన్నాడట, వదలలేదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను వదల్లా దేవుడు, వదలడు గాక వదలడు. నిన్ను వదల్లా. నీకు తెలుసు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో. నువ్వు అనుకుంటుండొచ్చు నన్ను వదిలేస్తాడు దేవుడిని, కానీ వదల్లా, పట్టుకొనే ఉన్నాడు నిన్ను. హల్లెలూయా చెప్తావు ఆయనకి. పట్టుకోవటమే కాదు, సరి చేయటానికి మొదలు పెట్టాడు దేవుడు. ఒప్పుకుందామా? దేవుని ముందు దిద్దుకుందామా? సరి చేసుకుందామా? మన లోపాయికారితనపు జీవితాన్ని వదిలిపెడదామా? పనికిమాలిన పాపిష్టి లోకాన్ని వదిలిపెడదామా? మనుషుల దయా దాక్షిణ్యాల కోసం, భిక్ష కోసం వెంపర్లాడే ఆ పనికిమాలిన తనాన్ని వెళ్దామా? దేవుని పాదాల దగ్గరికి మోకాళ్ళ మీద. నీ తండ్రి యుద్ధమందు ప్రవీణుడు, జనులతో కూడా బస చేయడు. ఏ గుహ యందో ఏదో ఒక స్థలమందు దాగి ఉంటాడు, సింగిల్గా ఉంటాడు. అందరిలాంటోడు అనుకుంటున్నావా? మీ నాన్న దేవభక్తి సాధకుడ్రా, పిచ్చోడా, అంత ఈజీ అనుకుంటున్నావా? దావీదును చంపటం? చంపేస్తాడ్రా దేవుడు నిన్ను. దావీదును ముట్టి బతుకుతావురా నువ్వు? నువ్వే కాదు, ఎవడన్నా బతుకుతాడ్రా తన దాసుడైన దావీదును ముట్టి?
ఒక్కసారి తేడా పడ్డాడు రా, ఒక్కసారి తేడా పడ్డాడు. ఇప్పుడు తిరిగి సరి చేసుకోవటానికి దేవునితో పెనుగులాడుకుంటున్నాడు. దేవునితో తిరిగి సంబంధాన్ని ఏర్పరచుకోవటానికి మొదలు పెట్టాడురా. దావీదుని ఎదుర్కోవటానికి ట్రై చేస్తున్నావా? సింహపు గుండె వంటి గుండె గలవాడురా మీ నాయన. ఏమనుకుంటున్నారా మీ నాయన గురించి? అబ్షాలోమా, ఒరే అహీతోపెలో, నీకు సావు మూడిందిరా. నువ్వేమనుకుంటున్నావురా? దావీదు ఏం తెలుసురా నీకు? ఎంత అద్భుతమైన మాట. నిన్ను అలాంటి పరాక్రమశాలిగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అలాంటి ప్రభావంతో నిన్ను నింపాలనుకుంటున్నాడు. నా శక్తి నీవు పొందినట్లు రా, గుహలోకి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. రా, నాతో ఒంటరిగా కలవమని దేవుడు మాట్లాడుతున్నాడు. రా, నాతో పెనవేసుకోమని దేవుడు పిలుస్తున్నాడు. రా, నాతో గడపమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. వదుల పనికి మాలిన లోకాన్ని వదిలిపెట్టమని దేవుడు పిలుస్తున్నాడు. రా, చేవజచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయావా? రోషం కోల్పోయిన స్థితిలోకి వెళ్ళిపోయావా? చెయ్యోదల్లా ఇంకా నిన్ను దేవుడు చెయ్యోదల్లా వదలడు. మోకాళ్ళ మీద నిలబడదాం. దైవ జనాంగంతో సహా ఓపికన్న వాళ్ళు, ఆరోగ్యం బాగున్న అంతా మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం ప్లీజ్. దేవుడు మనతో మాట్లాడుతున్న సమయం, మన మధ్య సంచరిస్తున్న సమయం ఇది. దేవుని పాదాలు పట్టుకోవాలి. కోల్పోయిన ఆత్మీయ స్థితిని తిరిగి పుంజుకోవాలి. దేవునితో సహవాసంలో, సహజీవనంలో శక్తితో నింపబడాలి. లోతైన ఆత్మీయత వెదజల్లబడేటువంటి భక్తి తిరిగి నీలో నుండి బయలుదేరాలి. ప్రసంగాలు విన్నావు, విన్న వాటిని విన్నట్టే వదిలేసి దులిపేసి గంటల్లోనే మైండ్ మారిపోతున్న చంచల స్థితికి వెళ్ళిపోయావు. చంచల భక్తి అయిపోయింది నీది. విన్నప్పుడు ఆవేశంతో ఊగిపోతున్నావు, కానీ తర్వాత ఇసిరి అవతల కొట్టేస్తున్నావు. ఎంతకాలం? దేవుడే వాగ్దానం ఇచ్చాడు, చంచల మనస్కులు జ్ఞానము గ్రహింతురు. నీ చంచలత్వాన్ని కూడా తొలగించి నీకు స్థిర మనసు నేనే ఇస్తా. నీకు స్థిరమైన మనసు నేనే ఇస్తా. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పాదాలు పట్టుకో, ఏడు, నన్ను క్షమించమని అడుగు. ఈ కాబోదులాగా మారిపోయిన పరిస్థితి నాకుంది, నేను ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించమని దేవుని వేడుకో. దేవుడు తన పనిని వదలడో, తన కార్యాన్ని విడిచిపెట్టడో, తన దాసులను, తన పిల్లల్ని, ఆయనను ప్రేమించి ఆయన సాహచర్యంలో ఉన్నటువంటి వ్యక్తులను ఆయన వదిలిపెట్టడో. వెతికి 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 ఇశ్రాయేలు సర్వ సమాజం, లక్షల మంది ప్రజలు ఉంటే అందరిని వదిలిపెట్టి అరణ్యపు అనుభవంలో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వెళ్ళింది. పిలుపో. దేవుని పిలుపు నీ యొద్దకు రావాలంటే నువ్వు ఆ అనుభవంలోకి వెళ్ళాలి. ప్రార్థన చేయి. దేవా, దేవా, నన్ను దావీదు వలె సిద్ధపరచు. అడుగు తమ్ముడా, అడుగు చెల్లి, అడుగమ్మా, నన్ను దావీదు వలె, దావీదు తల్లి వలె భక్తులను తయారు చేసేటువంటి అమ్మగా, భక్తులను తయారు చేసేటువంటి అమ్మగా నాకు ధన్యతనివ్వవయ్యా అని అడుగు. నీ పిల్లలు చెప్పాలి, నేను ఇలాగున్నాను, ఇలా ధన్యకరమైన పని చేస్తున్నాను అంటే నా తల్లి వేసిన పునాది అని చెప్పగలగాలి. నా తల్లి నాకు ఇలా నేర్పింది, ఆమెను చూసి నేర్చుకున్నానని చెప్పాలి. నువ్వు భక్తురాలివైతే, లోతైన ఆత్మీయత కలిగిన దానివైతే, దేవునితో సాహచర్యం చేసే అనుభవం కలిగిన దానివైతే నీ పిల్లలు కూడా అలాగ తయారవుతారు. నువ్వు పనికి మాలిన వాటితో కాలక్షేపం చేస్తూ పిల్లల్ని కూడా అలాంటి వాటి వైపుకు తిప్పిన పరిస్థితి ఈరోజు నీ జీవితంలో జరిగింది. మార్చుకో. నన్ను క్షమించయ్యా, నేను సరి చేసుకుంటున్నాను, ఇప్పుడే నేను మారు మనసు పొందుతున్నాను, నేను దిద్దుకుంటానని ప్రార్థన చేయి. సోదరుడా, సోదరి, ఇక్కడ మోకాళ్ళు ఊనిన వాళ్ళల్లో దేవుడు
కోరుకొని పిలుస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు. నువ్వు ముందుకొస్తే, ముందు నువ్వు మారు మనసు పొంది నీ పాపాలన్నీ కడిగేసుకొని బాప్తిస్మం పొంది నువ్వు పరిశుద్ధుడు అయితే నిన్ను ఆయన తన అభిషేకంతో ఆత్మశక్తితో నింపి రాగల దినముల్లో ఒక జ్యోతి వలె నిన్ను వెలిగించాలని ఆయన ఆశపడుతున్నాడు. తమ్ముడా, చెల్లే, అన్నా, నేను విన్నాను దేవుని స్వరాన్ని. ఇదిగో నా పాపిష్టి జీవితం కడిగేసుకొని పరిశుద్ధపరచబడి నేను ఆయన అభిషేకంతో నింపబడాలని ఆశపడుతున్నానన్నా. నా బాప్తిస్మ అనుభవం కోసం ప్రార్థన చేయన్నా అంటే ఒక్కసారి మీ కుడి చేతిని ఎత్తి చూపించండి. మీ బాప్తిస్మం కోసం నేను ప్రార్థన చేస్తాను. ఆ చేతులు ఎత్తి చూపించే వాళ్ళు ఒకసారి లేచి నిలబడండి. అలాగే దేవుడు నిన్ను కోరుకున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నిత్య నాశనం నుండి కాపాడి నిత్య జీవానికి వారసుడిగా వారసురాలిగా చేసి నీ ద్వారా అనేకుల్ని నిత్య జీవంలోకి తీసుకొని రావడానికి దేవుడు నిన్ను ఒక సాధనంగా వాడబోతున్నాడు. త్వరగా అలాగూ సిద్ధపడిన వాళ్ళు ఈ క్షణానైనా నువ్వు బాప్తిస్మం ఇస్తే పొందడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఇక ఆలస్యం లేదన్న వాళ్ళు అలాగూ ముందుకొచ్చి నా ముందు నిలబడండి. నేను మీ కొరకు ప్రార్థన చేసి సిద్ధపరుస్తాను. త్వరగా వచ్చేసేయాలి, లేట్ చేయొద్దు. పరిగెత్తుకొచ్చేసాయి. దేవుడు నీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకో. నూతన జన్మ అనుభవంలోనికి రా. ఎవరెవరు ఉన్నారో వారందరూ వచ్చేసేయండి. మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. సోదరి సోదరుడా, రాగల దినముల్లో నీవు కూడా భగ్గున మండాలి, ప్రభావంతో నింపబడాలి. దేవుని శక్తి ఏమిటో లోకానికి రుచి చూపాలి. దేవుని రాజ్యం ఒట్టి మాటలతో కాదు, దేవుని శక్తితో ఉందని పౌలు మహనీయుడు మాట్లాడాడు. దేవునితో సహజీవనం కోల్పోయావు, తిరిగి నెరపుకోవాలి. తిరిగి ఆయనతో ఏకాంతముగా గడపడం మొదలు పెట్టాలి. ఆయన సన్నిధిని నువ్వు గడపాలి. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు, వాళ్ళని రానివ్వండి. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. నీతో నేను నీ మందిరములో నివాసము చేసెద చిరకాలము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. త్వరగా వచ్చేయాలి. దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు. దేవునికి నువ్వు కావాలి.
పాపిష్టి లోకంలో మునిగి తాగడానికి కాదు నిన్ను పిలిచింది. లోకస్తుల్లాగా బతకడానికి కాదు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. దేవునికి నువ్వు కావాలి. పరిగెత్తు. ఎవరి దయా దాక్షిణ్యాలు పరిగెత్తడానికి కాదు, ఆయన కొరకు నువ్వు కావాలి. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. గాఢంధకారపు లోయలలో నేను సంచరించిన దేనికి భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. నీ దుడ్డు కర్రయు నీ దండమును అనుదినం అనుక్షణం కాపాడునే. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఇంకెవరన్నా వస్తున్నారా? దూరం ఉంది, అందుకని చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. ఇంకెవరైనా వచ్చేవాళ్ళు త్వరగా వచ్చేసేయాలి. పచ్చిక గల్ల చోట్ల పరుండ చేసితివే. జీవ జలములు త్రాగనీచితివే. పచ్చిక గల్ల చోట పరుండ చేసితివే. జీవ జలములు త్రాగనీచితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే. నీతియు శాంతియు నాకీచితివే. నా ప్రాణమునకు సేద తీర్చితివే. నీతియు శాంతియు నాకీచితివే. ఆనందమే పాడదామందరం. ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే. చుట్టుపక్కల పందిళ్ళలో కూడా కొంతమంది సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారట. చుట్టుపక్కల పందిళ్ళలో సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారు. మీరు కూడా నీళ్ళ దగ్గరకు వచ్చేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
చాలా సంతోషం. ఈరోజు మీ అందరూ రక్షణ కొరకు సిద్ధపడ్డారు. ఎవరైనా బలవంతం పెట్టారా? మీరే మనస్సాక్షి చేత సంధించబడ్డారా? దేవుని వాక్కు చేత. రైట్. ఇక ఎవరి కొరకు జీవించాలనుకుంటున్నారు? ఎవరి ఆలోచనతో బతకాలనుకుంటున్నారు? ఏం చేశాడు యేసయ్య మీకోసం? ప్రాణం పెట్టాడా? చనిపోయేంతనాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు? నిజమైన దేవుడు ఎవరో? ఆయన మీ ప్రభువా? మీ సొంత రక్షకుడా? ఆయనతోనే ఇక జీవితం. ప్రైజ్ ద లార్డ్. హృదయపూర్వకంగా ఆలోచించే ముందుకు వచ్చావుగా? ఆవేశంతో వచ్చావా? రైట్. అట్లయితే మీకు ఇప్పుడే బాప్తీసం ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్గం గుండా నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ జీవితంలో మీరు తీసుకున్న అద్భుత నిర్ణయం. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దీని విలువ మీకు నిత్యత్వం అంతా ఉంటుంది. దూరంలో ఉన్నటువంటి వాళ్ళు రావటం లేట్ అయింది అనుకోవద్దు. మీరు పందిళ్లలో ఉన్నా కూడా మీరు నీళ్ళ దగ్గరకు వచ్చేయండి. మందిరంలో ఒక మూలకి నీళ్లు ఉన్నాయి, అక్కడికి మీరు వచ్చేసేయాలి. త్వరగా మీరు ఎక్కడున్నా పరిగెత్తండి. దేవుడు నిన్ను కోరుకొని, నిన్ను ప్రేమించి నీ కోసం ఏర్పాటు చేసిన కూటాలు ఇవి. ఎన్ని ప్రతికూల పరిస్థితుల్లో, ఎన్ని పోరాటాల నడుమ ఏర్పాటు చేశాడో తెలుసా? కొంతమందిని రక్షించడం కోసం మాత్రమే కాదు, అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరచుకోవడానికి. ఒక దావీదు కాదు, ఒక దావీదుల సమూహాన్ని దేవుడు రెడీ చేయడానికి పూనుకున్నాడు. దైవజనుల సేవ కూడా గొప్పగా మండించబోతున్నాడు దేవుడు. గ్రామాలు, పట్టణాలు, ప్రాంతాలు ప్రభావితం కాబోతున్నాయి దేవుని వాక్కు చేత, దేవుని శక్తి చేత. దేవుని స్పర్శ పొందబోతున్నాయి. అలా జరిగితేనే రాకడకు అంత రెడీ అయ్యేది. అలా జరగకపోతే రాకడకు ఏది రెడీ కానట్టు. మరి ఇంకా టైం దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఊరుకుంటాడో? రేపట మొదలు పెట్టాడు దేవుడు. ఎష్టాయేలుకును జొర్యాకును మధ్యనున్న మహానిదానులో సంసోనును రేపుటకు యెహోవా ఆత్మ మొదలు పెట్టినట్లుగా దేవుని ఆత్మ తన పిల్లల్ని, తన అభిషిక్తుల్ని, తను ఎంచుకున్న పాత్రల్ని రేపట మొదలు పెట్టాడు. ఇది ఆపటం ఎవరి తరం కాదు. పైకి లేచి నిలబడు. నీ సేవా పరిచర్యలో వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి నుంచి కూడా విడుదల పొందబోతున్నావు. ఎందుకంటే రహస్యం ఏదో నీకు తెలుసు. ఈ రోజు నుంచి నువ్వు దాన్ని అమల్లో పెడతావు గనుక. గుహలో దాగి ఉండే అనుభవం, ఏకాంతములో రహస్య జీవితంలో దేవుణ్ణి కలుసుకొని ఆయనతో పెన వేసుకొని దావీదు వలె పరాక్రమంతో, యేసు వలె ప్రభావంతో నింపబడబోతున్నావు. దేవుడు నిన్ను నింపుతాడు. కన్ఫామ్గా నిన్ను ఒట్టిగా వదిలిపెట్టాడు. పిలిచినోడు, నమ్మదగిన వాడు నిన్ను శక్తితో నింపి వాడుకుంటాడు. వదిలేస్తాడా? నిన్ను వదలడు. ప్రార్థన చేసుకుందాం. సాల్మన్ అన్నయ్య ప్రేయర్ చేస్తారు. మనం అందరం ఏకీభవిద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ కూడికలను మా జీవితంలో ఆశీర్వాదకరంగా మలుస్తున్నారు. అంతరంగములో మీ లేఖనాల ద్వారా మమ్మలను రేకెత్తిస్తున్నందుకు వందనాలు. ఈరోజు మీ సేవకుని మా మధ్యలో నిలవబెట్టి మీరు మా జీవితములతో మాట్లాడిన అమూల్యమైన మాటలను బట్టి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతుంటే దైవజనులముగా, విశ్వాసులముగా ఎంత సమయాన్ని పోగొట్టుకున్నామయ్యా. మనుషుల మాటల కొరకు, మనుషుల మెప్పుల కొరకు, మనుషుల అడుగులు
వచ్చడానికి మనుషుల మాటల కొరకు తప్పించే పరిస్థితులన్నిటినీ జ్ఞాపకము చేస్తూ ఒంటరిగా గుహలో నీతో చేసే సహవాసానికి, ఆ సత్సంబంధములోనికి, ఆ మాధుర్యములోనికి మరొకసారి మమ్మలను పురికొల్పినందుకు వందనాలు. ఇదిగో ఈ మధ్యాహ్నము మొదలైనటువంటి ఈ ఉజ్జీవము రగిలించబడి మీ సేవకుడు మాట్లాడినట్టుగా రహస్య జీవితంలో గుహల్లో మొదలైనటువంటి ఆ సత్సంబంధం యొక్క ఫలమును, అనుభవాలను పరిచర్యలో మేము చూడబోతున్నందుకు వందనాలు. మా ప్రాంతాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా జిల్లాల్లో, మా పరిస్థితుల్లో, మా రాష్ట్రంలో, మా దేశంలో, ప్రపంచ దేశాలు రాజా ఇవే రగిలిస్తే ఎవడు ఆర్పుతాడయ్యా? ఇదిగో మీ నామ మహిమ కొరకు మీరు పిలుచుకున్న ఆత్మలను బట్టి వందనాలు. కొన్ని క్షణాల్లో బాప్టిజం ట్యాంక్లో మీ నామం బాప్తిస్మం ఇవ్వబోతుండగా మీ సేవకులముగా నీళ్ళల్లో బాప్తిస్మం ఇస్తాము. మీరు పరిశుద్ధాత్మతో, అగ్నితోను బాప్తిజం ఇచ్చి ప్రభుడు, ఈరోజు మీ వాక్యము ద్వారా వారు విని ఉన్నారు కనుక బాప్తిస్మం మాత్రమే కాదు, ఇదిగో వారిని కూడా మీరు రేకెత్తింపజేసి మీరు వాడుకోబోతున్నందుకు వందనాలు. సాయంకాలం కూడికల కొరకు కూడా అడుగుతున్నాము, మాట్లాడండి అయ్యా. మేము మాట్లాడి 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 అలసిపోయాము. మీరు మాట్లాడితే వినాలనుకుంటున్నాము. మీ మాటల మకరంధాన్ని, మీ మాటల్లోని ఉజ్జీవాన్ని, మీ మాటల్లోని సత్యాన్ని, మీ మాటల్లోని మంటని మా జీవితంలో తాకనిమ్మని అడుగుతూ మమ్మలను మేము మీకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత మీకు చెల్లిస్తూ మీ దీన దాసుని ఇంకనూ ఎత్తిపట్టి బహుబలముగా వాడుకొనమని ఇక్కడ కూడి ఉన్న దైవజనులను ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఇదిగో ఈ రోజు నుంచి ఒక్కొక్కరి వ్యక్తిగత కుటుంబ పరిచర్య జీవితంలో ఒక గొప్ప వ్యత్యాసాన్ని, ఒక గొప్ప మార్పుని, ఒక గొప్ప ఉజ్జీవములోనికి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామమున కృతజ్ఞతలతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మీరు విన్నారు. సమయం ఇక ఎక్కువ లేదు కాబట్టి నేను ముగించాను, లేకపోతే చాలా తీవ్రత ఉంది నా ఆంతర్యంలో. సో అదంతా చెప్పేదానికి సమయం లేదు. టూకీగా ఒక్క పాయింట్ తీసుకున్నాను. ఇక బైబిల్లో మీరు పరిశీలిస్తే యాకోబు ఆశీర్వదించబడ్డప్పుడు అక్కడ యాకోబు ఒంటరిగా మిగిలిపోయెను అని ఉంటుంది. ఒంటరిగా మిగిలి దేవునితో పెనుగులాడినప్పుడు యాకోబు నిజమైన ఆశీర్వాదం పొంది ఇశ్రాయేలు అనే టైటిల్ పొందాడు. అక్కడ అనుభవాన్ని మీరు గుర్తుపట్టవచ్చు. తరువాత ఊళ్ళో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎంతమంది ఉన్నా అరణ్యములో ఉన్న యోహాన్ దగ్గరికి యెహోవా వాక్యం వచ్చింది. దేవునితో ఒంటరిగా ఉన్న వాని దగ్గరకు వచ్చింది వాక్కు. అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చెను అని ఉంది. అలాగే అరణ్యపు అనుభవంలోకి వెళ్ళినప్పుడే యేసయ్య ఆత్మయందు బలము పొంది ప్రజల మధ్యలోకి వచ్చాడని రాయబడి ఉంది. అంతేకాదు అపోస్తల కార్యం 1వ అధ్యాయంలోనే మనం చూస్తే
పైనుండి నేను మీ మీదికి పంపే శక్తి పొందక మునుపు మీరు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు అన్నాడు. మరి ఎప్పుడు వెళ్ళమన్నాడు? నేను శక్తితో, నా ప్రభావంతో, నా ఆత్మతో మిమ్మల్ని నింపుతాను, అప్పుడు వెళ్ళండి, అప్పుడు మీరు అనేక మందిని గెలవగలుగుతారన్నాడు. ఈరోజు దేవుని దగ్గర అలా గడిపి ఒరిజినల్గా ఆయన ప్రభావంతో నింపబడి ఒరిజినల్గా ఆ ప్రభావాన్ని లోకానికి రుచి చూపించి ఆత్మల్ని గెలిచే పరిస్థితి ఎక్కడుంది? మనం తిరిగి సరి చేసుకొని ఆ ఒరిజినాలిటీలోకి రావాలి. నీకు లేఖనాలు ఎన్ని సపోర్ట్ చేస్తాయో ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశానికి చాలా లేఖనాలు అదే నీకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఉన్న రహస్యం అంతా నా దగ్గరే ఉంది, నన్ను పక్కన పెట్టి మిగిలిన చెత్త అంతా వెతుకుతున్నావు నువ్వు, నా పాదముల దగ్గర కూర్చో, నా సాహచర్యంలో కూర్చో, నేనేం చేస్తానో చూడు నువ్వు అంటున్నాడు ఆయన. దయచేసి ఇది గుర్తించి అందరూ సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, ఇది టైం. సాయంత్రం కూటం వరకు మధ్యలో గ్యాప్ ఉంది, చుట్టూ పందిళ్ళు ఉన్నాయి, మందిరం ఉంది, అక్కడ పందిళ్ళు ఉన్నాయి. ఎక్కడ కూర్చొని ఏడుస్తావో నాకు తెలియదు, ఎక్కడ కూర్చొని దేవుణ్ణి కలుసుకుంటావో నాకు తెలియదు, ఎక్కడ కూర్చొని దేవునితో మాట్లాడతావో నాకు తెలియదు. లేకపోతే దగ్గరలో మా ఇల్లు ఉందంటే నీ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని నువ్వు గదిలో ఏడుస్తావో నాకు తెలియదు. కానీ ఈ కూటాలలో నువ్వు తిరిగి దేవుణ్ణి కలుసుకోవాలి, బలంగా దేవునితో పెనవేసుకోవాలి. ఆ ప్రభావం ఇక లోకంలోనికి వెళ్ళి లోకస్తులు దేవుని వైపు త్రిప్పబడాలి. ఇది టైం, ఇది రైట్ టైం, సరైన టైం, ఇది అనుకూలమైన టైం. మీరందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని తిరిగి దేవునితో సత్సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి జాగ్రత్త పడతారని నేను చెప్తున్నా. నాకు దేవుడిచ్చిన ఈ పరిచర్య రహస్యం ఏంటో తెలుసా? కొంతమంది అనుకున్నారు పాట బాగా పాడతాడని, మరికొంతమంది అనుకున్నారు మాటలు బాగా చెబుతాడని, మరికొంతమంది అనుకున్నారు అందరిని ఆకర్షించేటట్టు మాట్లాడతాడని, మరికొంతమంది ఇంకొకటేదో అనుకున్నారు. ఇవేవి కాదు. నేనెంత బలహీనుడో నాకు తెలుసు, ఇది మొదటిది. ఆయన ఎంత బలవంతుడో అది కూడా నాకు తెలుసు, ఇది రెండవది. నా బలహీనత నేను ఎరిగి, యాకోబు బలవంతుడు, షాలేము కూడా బలవంతుడు అయిన నా ప్రభువుని పాదాలు బట్టి ఏ కొంచెం అవకాశం దొరికినా ఆయన పాదాల దగ్గరే సమస్తము వెతుక్కునే అలవాటు కలిగి ఉన్నందున ఈ సమస్త కార్యాన్ని ఆయన చేశాడు. ఇది మానవ జ్ఞానంతో, మానవ నైపుణ్యంతో, మానవ సామర్థ్యంతో జరిగిన పని కాదు. ఏదన్నా జరిగితే ఆయన దయతో, ఆయన పాదాల దగ్గర కూర్చున్న ఈ బలహీన బిడ్డను దృష్టించి కనికరించి ఆయన చేసిన కార్యం. ఇప్పటివరకు చేసింది ఆయనే, ఇక ముందు చేసేది కూడా ఆయనే. షాలేములాగా నువ్వు పాడకపోవచ్చు, షాలేం అనేవాళ్ళలాగా నువ్వు మాట్లాడకపోవచ్చు, కానీ షాలేము లాగా ఒకటి చేయగలవు, అంతకంటే బాగా చేయగలవు. ఏంటో తెలుసా? షాలేము కంటే కూడా ఎక్కువ నువ్వు దేవునితో కలవగలవు, దేవునితో సహజీవనం చేయగలవు, దేవుని శక్తితో నింపబడగలవు. అది జరిగితే చాలు, అది జరిగితే చాలు. ఆ శక్తితో నువ్వు నింపబడితే చాలు. నువ్వు నడుస్తూ వెళ్తున్నా సరే నిన్ను చూసినవాడు మారు మనసు పొందుతాడు. నువ్వు తాకినవాడు మారు మనసు పొందుతాడు. నువ్వు వాక్కు వెదజల్లితే ఆ వాక్కు తగిలినోడెల్లా మారు మనసు పొందుతాడు. రహస్యం ఆయనలో ఉంది. ప్రభు మనందరం గుర్తించినట్లు మన కళ్ళు వెలిగించుగాక. ఆమేన్. రైట్. మరి ఈ పగటి కూటమి ముగించడం అవుతుంది. ఆశీర్వాదం ఫైనల్లో చేస్తాను తెలుసు కదా. రైట్. త్రియేక దేవుని సకల ఆశీర్వాదములు, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధి మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీకు టైం ఇస్తున్నాను, కాస్త తినండి, దేవునితో గడపండి. పందిళ్ళు ఉన్నాయి, సన్నిధి మీ ఇష్టం, ఎక్కడ కూర్చుంటారో. వెళ్ళొచ్చిన సాయంత్రం కూటానికి మీ ఇష్టం. మార్గాల్లో జాగ్రత్త, ప్రయాణంలో జాగ్రత్త, మీ వస్తువులు, పరుసులు గట్రా, మీ పిల్లలు గట్రా జాగ్రత్త. మీ అందరికీ వందనాలు. మీరు ఇక నాకు సమయం ఇచ్చి నన్ను రౌండ్ చేయకుండా ఉంటే వెళ్ళి బాప్తిస్మాలు ఇస్తాను. ఎందుకంటే ఈ కష్టం, ప్రయాస అంతా మీకోసం మాత్రమే కాదు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం. ఆ కార్యాన్ని దేవుడు చేస్తున్నాడు. నిన్న అనేక మందిని రక్షించాడు. ఒక్క పాపి మారు మనసు పొంది రక్షణ పొందితే ఒక పండగ జరిగిద్దంట పరలోకంలో. వందలాది మంది రక్షణ పొందుతుంటే ఇంకెంత సంతోషిస్తాడు తండ్రి, ఎంత ఆనందిస్తాడు, ఎంత తృప్తి చెందుతాడు. కనుక ఆ పని చేద్దాం, సహకరించండి. దేవుడు మనందరికి తోడై ఉండునుగాక. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. సెలవు. సాయంత్రం కలుసుకుందాం ప్రభు చిత్తమైతే. దయచేసి గమనించండి పిల్లరా, మరి మీ అందరికీ కూడా ఆహారపు ఏర్పాటు ఉంది. మరి మనము ఎప్పుడు జరిగించేటువంటి సభలు, రాత్రికాలపు సభలు జరిగిస్తున్నటువంటి ప్రాంగణం ఒలీవల్ అనేటువంటి ప్రాంగణంలో ఆహారపు ఏర్పాటును సిద్ధపరిచించారు కనుక దయచేసి అక్కడికి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మరి అలాగే దేవుడు ఈరోజు నీతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నీ హృదయంలో ఒక తీవ్రత దేవుడు నీకు కలగజేసి ఉంటే, మరి ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి పందిర్లు ఉన్నాయి, చక్కగా దేవునితో కూడా గడపడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. దయచేసి వెళ్తున్నటువంటి వారు మరి మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, పిల్లల్ని వదిలిపెట్టొద్దు. మీ వస్తు సామగ్రిని కూడా మీ భద్రంలో ఉంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. మరి దైవజనుడు ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి సందేశాలను మరి తండ్రి సన్నిధి యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి మీరు షేర్ చేయండి. అనేక మంది ఆత్మీయముగా మేలు పొందులాగున, ఆత్మీయముగా బలపడులాగున మీరు కూడా పరిచయంలో సహకారాన్ని అందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. దైవజనుడి ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి పాటలు మరి మీకు అందుబాటులో సీడీల రూపంగా చుట్టుపక్కల ఉన్నటువంటి సీడీలు స్టాల్స్ ఏర్పాటు చేశారు, అక్కడ మీకు అందుబాటులో దొరుకుతాయి. సాయంకాలపు వేళ జరగనైనటువంటి ప్రార్థన కొరకై మీరు ప్రార్థన చేయండి. దేవుడు చక్కగా సాయంకాలపు వేళ కూడా దైవజనులను దేవుడు వాడుకొని ఆయన మనందరితో మాట్లాడి మనందరినీ బలపరచాలి అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. దయచేసి మరొక విషయము, మీరు ఆహారం తిన్న తర్వాత ఒలీవల్ అనేటువంటి ప్రాంగణములో ఆహారపు ఏర్పాటు సిద్ధపరిచారు. ప్రతి సంవత్సరము రాత్రికాలపు వేళ జరిగించబడుతున్నటువంటి సభల ప్రదేశం అది. అక్కడ మీరు ఆహారం తిన్న తర్వాత మీరు మరి చక్కగా చూడడానికి మ్యూజియం ఒకటి ఏర్పాటు చేశారు. ఆ మ్యూజియాన్ని మీరు దర్శించండి. అక్కడ దేవుని యొక్క ప్రత్యక్షతని మీరు పొందుకోగలుగుతారు. చక్కగా దాన్ని దర్శించి మీరు మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. సాయంకాలపు వేళ పెందలాడే ప్రార్థన కూటమి ప్రారంభించడం జరుగుతుంది. ప్రియులారా, సాయంకాలం 6:30 కల్లా మీరు త్వరపడి సిద్ధపడి రావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చిన్నపిల్లలు, ఒక చిన్నపిల్లాడు వచ్చాడండి. వాళ్ళ తల్లిదండ్రులు తప్పిపోయారు. చిన్నపిల్లాడిని చూడండి, ఎల్ఈడిలో చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడు. దయచేసి మీ పిల్లలని మీరు జాగ్రత్తగా చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. ఇక్కడ ఒక చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. మరొకసారి వచ్చినటువంటి వారు మరి అక్కడ బెత్లెహేము అనేటువంటి ప్రాంతం, ఒలీవల్ అనేటువంటి ప్రాంతము రెండు ఉన్నాయి పక్క పక్కనే. మీకు బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో ఆహారపు ఏర్పాటు ఉంది. ఒలీవల్ అనేటువంటి ప్రాంతంలోనేమో మ్యూజియం ఉంది. ఆ మ్యూజియాన్ని మీరు చూడొచ్చు. బెత్లెహేంలోకి వెళ్ళి చక్కగా ఆహారం తీసుకొని మీరు శారీరకంగా బలపడవచ్చు. దయచేసి ఎవరు నెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి చక్కగా ఆహారాన్ని సిద్ధపరిచాడు. మంచిది. బాప్తీసం పొందేటువంటి వారు దయచేసి గమనించండి ప్రియులారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడాడు. ప్రత్యేకంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన మరియు సువార్త సభలను దేని కొరకై దేవుడు సిద్ధపరిచాడు అనంటే నీ కొరకే. దేవుడు నిన్ను రక్షించాలి అని, ఇదిగో నీవు ఆయన ఉన్నతమైనటువంటి రాజ్యంలో ప్రవేశించాలి అని, ఆయన కొరకై నువ్వు వాడబడాలి అని దేవుడు నీ కొరకు ఇచ్చినటువంటి సమయం. మరి దైవజనులు బాప్తీసం ఇస్తున్నారు. ఇంకా బాప్తీసం పొందాలి అనుకున్నవారు ఆ బాప్తీస్మాల తొట్టి దగ్గరికి మీరు వెళ్ళండి. అక్కడ దైవజనులు బాప్తీసం ఇస్తున్నారు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీ జీవితాన్ని ప్రభువులో నూతనంగా ప్రారంభించి అనేక మందికి దీవెనకరంగా నువ్వు మార్చబడాలి అని ప్రేమతో దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఇది. సద్వినియోగం చేసుకుందాం. మిగిలిన వారందరూ కూడా దయచేసి అక్కడికి వెళ్ళి ఆహారం తీసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సాయంకాలపు వేళ 6:30 కల్లా ప్రార్థన ప్రారంభించడం జరుగుతుంది. సాయంకాలం జరగనైనటువంటి సభ కొరకై మీరు ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రండి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. బాప్తిస్మానికి సిద్ధపడినటువంటి వారు శాలేమన్న బాప్తిస్మ ఇస్తూ ఉన్నారు కనుక త్వరపడి